మంచిది. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ఆఖరి దినంన మీరందరు రావటం చాలా సంతోషం. మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, మరి 10 days ప్రేయర్లో ప్రభా మీరు ఆఖరి వరకు మమ్మల్ని నడిపించిన నీకు వందనాలు. ఏ బిడ్డ వచ్చిండో వారి ఆశలన్నీ మీరు తీర్చండి. వారికి ఉన్న బంధకాలు, బలహీనతలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ కూడా మీరు కొట్టివేయండి. వాళ్ళ ఆశలన్నీ మీరే తీర్చి నీ యొక్క సాక్షిగా నిలబెట్టి రాకడలో సిద్ధపరిచి ఈ ప్రేయర్ ద్వారా నువ్వే మహిమ పొందు. ఆటంకాలన్నీ కూడా కొట్టివేసి వచ్చిన ప్రతి బిడ్డను మీరు ముద్రించి నీ మహిమకు వారిని ప్రభా మీరు వాడుకొని నీ సాక్షిగా నిలబెట్టుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. ఈ 10 రోజుల ఉపవాస ప్రార్థనలో మీ లోపల ఏదైనా మార్పు కనిపిస్తే, దేవుడు మీతో ఏదైనా ప్రవచనం, దర్శనం ద్వారా ఏదైనా మాట్లాడితే, ఏదైనా కొత్త విషయం మీతో మాట్లాడితే, మీరు ఈ ప్రేయర్లో మీరు ఇప్పుడు ఒక 5-10 నిమిషాల లోపలనే చెప్పడానికి ప్రయత్నం చేయండి. చెప్పేటప్పుడు మీ ఊరు, మీ పేరు చెప్పండి. థ్యాంక్ యూ. ఆన్లైన్కి వచ్చిన ప్రతి బిడ్డలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి నడిపిస్తున్న దైవ సేవకులకు నా హృదయపూర్వక వందనాలు. మరి ఈ సమయంలో నేను ఈ 10 రోజులు ఉపవాస ప్రేయర్లు అయితే మాది మామిడిపల్లి, నా పేరు పార్వతి. నేను ఈ ఉపవాస ప్రేయర్లో 10 రోజులు ఉపవాస ప్రేయర్లో లేను, కానీ లింక్ ప్రేయర్లో మరి ఉపవాసం ఉండి ఒకరోజు మరి 2 నుండి 4 వరకు మరి సంసం తమ్ముడు గారు ప్రార్థన ఏకీభవించి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఆ శనివారం ప్రేయర్ అయిన తర్వాత ఆ మరుసటి రోజు ఆదివారము నేను ఎప్పుడు వెళ్ళట్లే చర్చికి మామిడిపల్లి ప్రేయర్కి వెళ్ళాను. వెళ్ళేటప్పుడు ఆ ముందు రోజు చేసినటువంటి ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ సిద్ధపాటు కలిగి అలా ఉంచి మరి మామిడిపల్లి చర్చిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ మరి స్తుతారాధన చక్కగా జరిగేలాగా దేవుడు సహాయం చేశారు. మరి నేనైతే ముందు రోజు ఏకీభవించి చేసిన ప్రార్థన వలనే ఆదివారము స్తుతారాధన చక్కగా జరిగింది, ఉజ్జీవంగా జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశారు. ఆ సిద్ధపాటు అలా ఉండేసరికి ఆ రకంగా నడిచిందని మరి ఆ రోజు మరి మామిడిపల్లిలో మరి ప్రేయర్ అయ్యేటప్పుడు అంతమంది కూడా మరి చాలా సంతోషించారు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మాట్లాడారు. అన్య భాషల్లో మాట్లాడవలసి దేవుడు మాట్లాడారు. మరి ఈ రకంగా ఆ యొక్క ఆదివారం శనివారము మరి ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు ఆదివారం చక్కగా ఆరాధన జరిగింది. అంటే మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఒక్క 2 గంటల సమయమే ఏకీభవించి ప్రేయర్ చేసేటప్పటికి దేవుడు అద్భుతంగా ఆశ్చర్యంగా ఆదివారపు ఆరాధనలో వాడుకున్నారు. నేనైతే ఆ విషయం చూడగానే మరి చాలా సంతోషించాను. అంటే ఆత్మసిద్ధపాటు ఎప్పుడు కూడా మనము కలిగి ఉండాలి. అలాంటప్పుడు ఎప్పుడు కూడా దేవుడు మన ద్వారా కార్యాలు జరిగించుకుంటారు. మరి ఆ ఒక 2 గంటలకు వెళ్ళి ఉండేటప్పుడు 10 రోజులు కూడా నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఉంటే బాగుండేది. కానీ మరి నా ఆరోగ్యం సహకరించకపోవటం వల్ల నా పరిస్థితిని బట్టి మరి నేను ఉపవాసము మరి 10 రోజులు కూడా ఉండలేకపోయింది. నాకైతే మాత్రం చాలా బాధ అనిపించింది. 10 రోజులు మరి ఉన్నటువంటి సిస్టర్స్ అంతమంది కూడా మరి ధన్యులు అని నేనైతే మరి చేస్తూ ఉన్నాను. ఆ రోజు ఏకీభవించి ప్రార్థన చేసిన రోజు ఎవరెవరి కోసం అయితే ప్రార్థన చేయమన్నాను మరి చెప్పకుండానే వారి పరిస్థితులు, వారి స్థితిగతులు అన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుని సేవకుల ద్వారా మాట్లాడి ఉన్నారు. మరి దేవుడు కార్యాలు ఈ రకంగా ఉంటాయి. మరి తమ్ముడు మరి ఏంటంటే మన అంతమంది కోసం ఆత్మ సిద్ధపాటు కలిగి ఎప్పుడు కూడా ఇలా ఉంటారు అని మరి నేనైతే నా హృదయంలో మరి చాలా సంతోషించాను. మరి నిన్నటి కాల సమయంలో కూడా 2 గంటల ప్రేయరు మరి భవానక్క గారు మరి నేను గత వారం నేను ఉన్నంతము మరి ఈ వారము భవానక్క గారు ప్రేయర్లో ఉంటారంటే సరేనక్క అని అన్నారు. నిన్న తను సెలవు పెట్టి కూడా ప్రేయర్లో ఉన్నారు. ప్రేయర్లో ఉండేటప్పుడు మా పిల్లలు కూడా మామిడిపల్లి ఉండి 2 వచ్చారు.
వచ్చి వాళ్ళు కూడా ప్రేయర్ ఏకీభవించారు. ఏకీభవించిన తర్వాత వారు కూడా ప్రేయర్ అయిపోయిన అనంతరము నిన్నటి కాల సమయంలో సాయంకాలము 5 వాళ్ళు వెళ్ళేటప్పుడు చాలా సంతోషించారు. ఆ చాలా చక్కగా ఆరాధన జరిగింది. ప్రార్థన మరి మనసారా ఆరాధించాము, ప్రార్థించుకున్నాము. దేవుడు సహాయం చేశారని వారు వెళ్ళేటప్పుడు కూడా చాలా సంతోషించారు. అందుని బట్టి కూడా దేవునికి వందనాలు. మరి తమ్ముణ్ణి ఎప్పుడు కూడా దేవుడు ఆత్మీయంగా సిద్ధపాటు చేసి మన అంతమంది కోసం కూడా దేవుడు తనని ఏర్పాటు చేసి ఉంచారని నేనైతే దృఢంగా విశ్వసిస్తూ వస్తూ ఉన్నాను. మరి ఈ కొద్ది మాటలు దేవుడు వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్నయ్య, అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు దయ్యమనండి, అమలాపురం దగ్గర అంబాజీపేట. అయితే నేను 10 days ఫాస్టింగ్ లో నేను మరి 2 రోజులే ఉండగలిగాను. నేను నాకు కూడా చాలా నీరసంగా ఉంటుంది కాబట్టి నేను ఉండలేకపోయాను. అయినా దేవుడి కృపను బట్టి మరి అన్ని ధరగా అనేక విషయాలు మరి తెలియజేశారు. తెలియని విషయాలు కొత్త విషయాలు మరి అన్ని చెప్పడం వల్ల మేము చక్కగా నేర్చుకున్నాం. ప్రేయర్లో కూడా చాలా బలపడ్డానండి నేను. అయితే ఈ ప్రేయర్కి వచ్చిన తర్వాత నాకు ఒక కార్యం జరిగిందండి. ఆ కార్యం ఏంటంటే, నేను 2022లో గోల్డ్ పెట్టుకున్నాను. 2023లో మరి ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళు అందులో చేసి అతనికి లోన్ ఇమ్మంటే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఆ లోను 15,000 తీసుకున్నారు వాళ్ళు. 15,000 తీసుకున్న తర్వాత కట్టలేదు లోన్, అది 22,000 అయిపోయింది. 22,000 నేను 40,000 తీసుకున్నాను. మొత్తం 62,000 అంత అయిపోయింది. అయిపోతే మరి ఆ లోన్ కట్టేస్తే మీకు గోల్డ్ తిరిగి రాస్తానమ్మా అని చెప్పేవారు వాళ్ళు ఎన్నిసార్లు వెళ్ళినా కానీ. అప్పుడు అన్ని కూడా ప్రార్థన చేశారు, గోల్డ్ పోకూడదు ప్రభు అని. అలాగే అనుష సిస్టర్ కూడా అనేక సార్లు ప్రార్థన చేశారు, ఆ గోల్డ్ పోకూడదు ప్రభు మరి తిరిగి రాయాలని మేము ప్రార్థన చేస్తాం. నేను కూడా ప్రతిరోజు కూడా అలాగే గోల్డ్ పోకూడదు, నేను ఆ లోను నా తీసుకున్న అమౌంట్ 2 కలిపి ఒక పొద్దు కింద రాయాలి ప్రభు అని ప్రార్థన చేస్తానండి. మరి దేవుడు మహాకృపను బట్టి మొన్న 8వ తారీఖున ముత్తూట్ ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళాను నేను, మరియు మా వందగారిని తీసుకుని వెళ్తే అప్పుడు ఆయనకి ఇచ్చిన మరి గోల్డ్ లోన్ డబ్బులు ఇవి నా తీసుకున్నాయి. మొత్తం ఒకే పొద్దు కింద మరి రాశారు వాళ్ళు, రాసి ఇచ్చారు. నాకు పేపర్ ఇచ్చారు, కాంతం ఇచ్చారు. అందుని బట్టి దేవుడికి వందనాలు. మరి ఆ లోన్ కట్టకపోతే మళ్ళీ కొత్త పొద్దు కింద మళ్ళీ తిరగేటకు ఉంటుందని చెప్పారండి వాళ్ళు. అయితే ప్రభా నా గోల్డ్ పోకూడదు ప్రభా, ఎంతో కష్టపడి నేను చేసుకున్నాను ప్రభా. అది నేను దుబాయ్ వెళ్ళినప్పుడు నేను అక్కడ కష్టపడి కొనుక్కున్న బంగారం అది అలా ప్రార్థన చేసుకున్నాను. దేవుడి కృపను బట్టి మరి అది రాయటం జరిగిందండి. అంతేకాకుండా మరి ఇప్పుడు ఈ ప్రేయర్కి రాకముందు నేను ఎన్నోసార్లు ఫోన్ చేశాను అతల వ్యక్తికి. అయితే ఫోను లేపేవాడు కాదు అసలని. అది ప్రేయర్లోకి వచ్చిన తర్వాత అతని పేరు రమణ గారు. అయితే నేను ఫోన్ చేయడం జరిగింది, ఇంటికి వెళ్ళడం కూడా జరిగింది. జరిగితే వాళ్ళ వైఫ్ ఏమన్నారంటే మా ఆయన గారు వచ్చిన తర్వాత మాట్లాడిపిస్తాను అన్నారు, మాట్లాడిపించలేదు. మళ్ళీ నేనే ఫోన్ చేసేటప్పుడు మీదండి నెంబర్ కొత్తగా మాట్లాడారు అంటే లోన్ తీసుకున్నప్పుడు నెంబర్ తెలియలేదు ఏంటండి, ఇప్పుడు కొత్తగా అడుగుతున్నారు అన్నాను. అప్పుడే మా అన్నగారు ఫోన్ చేశారు నాకు. అప్పుడు లైన్ కలిపి మాట్లాడిపించాను. మీకు పద్ధతిగా ఉండదండి, మరి అమ్మాయి డబ్బులు కట్టాలి, అమ్మాయి ఎంతో కష్టపడి పని చేసుకుంటుంది అని చెప్తే 4 రోజులు టైం పెట్టారండి వాళ్ళు. మరి ఇంత ముందైతే ఫోన్ లేపేవాడు కదా, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లేపేవారు కాదు. ఈ కాన్ఫరెన్స్ కాల్ వచ్చిన తర్వాత ఫోన్ లేపారు, ఇస్తానని మాట ఇచ్చారు. దయచేసి మీరు అందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. 22,000 కట్టాలి ఆయన లోన్ డబ్బులు కట్టేలాగా జరుగుతున్న ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి గోల్డ్ విషయంలో అయితే దేవుడు చాలా అద్భుతం చేశారు. మరి అసలు అలాగే రాయరంట ఎవరికి లోను దాని మీద ఉన్నప్పుడు వాళ్ళ కొత్త పొద్దు కింద రాయరంట ఎవరును. కానీ ప్రార్థన వల్ల మరి అన్ని ప్రార్థన వల్ల అనుష ప్రార్థన వల్ల అలాగే తవిడ మమ్మీ గారు కూడా మరి నేను 4-5 సార్లు చెప్పడం జరిగింది. ఆ మమ్మీ గారు కూడా ప్రార్థన చేశారు. మరి చాలా వందనాల మమ్మీ గారికి. అలాగే మరి దేవుడికి వందనాలండి. మరి అన్నయ్య ఇంకా బలపడాలి, ఇంకా తెలియని విషయాలు మాకు ఇంకా కొత్త విషయాలు నేర్పుతున్నారు అన్నయ్య. వింటుంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే అన్నయ్య ఎప్పుడు కూడా ఏ వాక్యం చెప్పినా ప్రార్థన చేసినా మరి చాలా మనకి ఆదరణ కలుగుతుంది. మరి అందుని బట్టి అన్నయ్యకి వందనాలు. అన్నయ్యని ఇంకా దేవుడు బహుబలంగా వాడుకోవాలి, వారి కుటుంబాన్ని దేవుడు దీవించేలాగా. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ప్రైజ్ లార్డ్. నా పేరు తవుడమ్మ, మా సాలూరు. మరి 10 రోజులు ఉపవాసం ప్రార్థనలో దేవుడు గొప్ప మెరుపు చేశాడు, కార్యం చేశాడు. మరి మా పక్కనే ఒక అమ్మాయి ఉంది, ఆ పిల్లకి మొక్క మీద 2 మొక్కలు చేశారు. తర్వాత జబ్బు చేశారు. నుంచి ఒక పిల్ల ఏడుచుకునే ఉంది.
ఏడుచుకొని వెళ్ళినప్పుడు ఆంటీ ఆంటీ రా అన్నారు. వెళ్ళాను. ఉదయాన్నే వెళ్తే ప్రేయర్ చేశాను, ప్రేయర్ ఆయిల్ రాశాను. ఆ ఉదయం పడుకున్న తర్వాత రాత్రి 12 అయింది. వాళ్ళ కిందన ఉంటారు, మేము మీదన ఉంటాము. మా పక్కన మా అమ్మాయి ఉంది, మా తోటపల్లి కూతురు. రాత్రి 12 అయింది. ఆ అమ్మాయి పిలిచింది, అక్క మా పాప కొంత ఆలోచించింది అనేసి. ఇంకా వాళ్ళందరూ మొత్తం ఫ్యామిలీ అందరూ ఏడుపులో ఉన్నారు. ఏడుపులో ఉన్నప్పుడు కొలత ఆలోచించింది. ఇంకా మరి అనేసి చాలా భయపడిపోండ్రాలు. అప్పుడేమంచి మా అమ్మాయి నాకు ఫోన్ చేసింది, అర్జెంట్ కదా చిన్నపిల్ల కొలత ఆలోచించింది అనేసి. అప్పుడు 12 అయింది కరెక్ట్ గాను. ఆ రాత్రి అప్పుడేమో ఫోన్ చేయగానే నేను వెళ్ళి ప్రేయర్ చేశాను, కన్నీరుతో ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత ప్రేయర్ రాశాను. ప్రేయర్ రాసరికి 5 నిమిషాల్లోనే పిల్ల కోలుకొని ఇంకా చాలా దేవుడు గొప్ప మెరుకులు చేశాడు, గొప్ప కార్యం చేశాడు. తండ్రి నిజంగా చంటి బిడ్డ ఏటైపోద్దా అనేసి ఇంకా గోల పెట్టేశారు. వాళ్ళతో పాటు మేము కూడా చాలా బాధపడ్డాము. పాపం కలగ అప్పుడు కళ్ళు తాలేసిన ప్రార్థన చేసిన తర్వాత ప్రేయర్ రాసిన తర్వాత చాలా పాపకు బాగా రికవర్ అయ్యింది, బాగా ఉంది. ఇంకా మళ్ళీ వచ్చి కూడా నేను ఫోన్ చేశాను ఎలాగుందనేసి. ఆంటీ బాగానే ఉందంటే పడుకుంది అన్నారు. తెల్లవారినేసి కూడా చాలా హ్యాపీగా సంతోషించారు. నాకు తీసుకొచ్చి చూపించి ఆంటీ దేవుడికి వందనాలు, మీకు థ్యాంక్స్ అంటే అంత రాత్రి అప్పుడు కూడా వచ్చి ప్రేయర్ చేశారంటని చాలా ఆమోదించి చాలా థ్యాంక్స్ అంటే మరీ చెప్పారు వాళ్ళు. ఆ రీతిగా దేవుడు కార్యం చేశాడు ఆ బిడ్డ పట్ల. నాకు ఎంతో హ్యాపీ అయిపోయింది. తండ్రి ప్రభా నిజమైన తండ్రి, నువ్వు గొప్ప కార్యాలు చేస్తావు తండ్రి. అంత ఫ్యామిలీ మొత్తం అంత ఏడ్చుకున్నప్పటికీ నువ్వు అక్కడ ఉండి గొప్ప కార్యం చేసావు నాయన అనేసి నేను ఇంటికి వచ్చి కూడా ప్రేయర్ చేసుకున్నాను. ఆదివారం కూడా నేను చర్చిలోకి వెళ్ళి నాకు మళ్ళీ ప్రేయర్ చేయమన్నారు. ఆదివారం కూడా ప్రేయర్ చేశాను పాప గురించి. చాలా యాక్టివ్గా ఉంది, ఈ రోజు హ్యాపీగా ఉంది పిల్ల. మరి ఈ రోజు ఇల్లు ఖాళీ చేసి ఇలా అన్నారని వెళ్ళడానికి కూడా వాళ్ళకి ఇష్టం లేదు. ఇంత నిజంగా మాకు ఏ రాత్రి ఎప్పుడైనా మీరు వచ్చి మా కొరకు ప్రార్థన చేస్తున్నారు అంటే మాకు నిజంగా మా ఎల్లబుద్ధి అయిపోతుంది అంటే చాలా బాధపడుతున్నారు. అది నా గొప్పతనం ఏమో కాదు, నేను ఏపాడుతాను కాదు. దేవుడు ఆ బిడ్డ పట్ల అంత అద్భుత కార్యం చేశాడు ఆ రోజు. మరి అమావాస్య నాడు ఇంకొక బిడ్డ కలగానే చాలా బాగోలేదు, ఆమె గోల పెట్టిస్తుంది. మరి వాళ్ళు చర్చికి వెళ్ళి వచ్చారు, గోల పెట్టిస్తే ఇంకా వాళ్ళు 8 అయింది. నన్ను తీసుకొని వెళ్ళిన తర్వాత ప్రేయర్ చేశాను. ప్రేయర్ చేస్తే ప్రార్థనలోనే సాతానుడు నాకు కనిపించాడు. కనిపించి ఇంకా అక్కడ కన్నీరు ప్రార్థన పాట పాడిసి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి వచ్చి ఆ పిల్ల తులు పడిపోండేదట, అస్సలు ఉండేది కాదట, ఎవరు ఎత్తుకున్నా ఉండేది కాదట. గోల పెట్టేసి తులు పడేదట. మరి అప్పుడు నేను ప్రేయర్ చేసిన తర్వాత ఎంత హ్యాపీగా పడుకుందట. కొబ్బరి నూనె రాశాను, వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే నువ్వు ప్రార్థన చేసి వెళ్ళిన నుంచి ఇంకా అసలు లెగలేదమ్మా, హ్యాపీ పడుకుందని అన్నారు. మళ్ళీ రాత్రి నేను ప్రార్థన 10 చేస్తాను కదా, ఆ టైంలో కూడా మళ్ళీ ఫోన్ చేశారు వాళ్ళు, ఇప్పుడు బాగానే పడుకుందమ్మా అన్నారు. తెల్లవారుసరికి ఇంటికి వచ్చేసి మరి థ్యాంక్స్ అమ్మా అన్నారు. నాకు కాదమ్మా దేవుడికి చెప్పాలి, దేవుడు చేశాడు నీ బిడ్డ పట్ల గొప్ప కార్యం అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ రీతిగా అక్కడ దేవుడు గొప్ప కార్యం చేశాడు. మరి నాకైతే ఎప్పుడు నిద్ర పట్టేది కాదు అసలు. రాత్రిని టాబ్లెట్ వేసేది, నిద్ర టాబ్లెట్ వేస్తే తెల్లవారు 9 వరకు మొత్తగా ఉండేది. ఇంకా లెగబుద్ధి, కళ్ళు అసలు లేసి కాదు. కానీ దేవుడి కృపను బట్టి ఈ 10 రోజులు ప్రార్థనలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. అసలు ఒక టాబ్లెట్ కూడా నేను వేయలేదు, హ్యాపీగా పడుకోగలుగుతున్నాను. మరి చాలా తమ్ముడు లింక్ ప్రార్థన మామూలు ప్రార్థన చేశారు కదా, ఉపవాసం ప్రార్థన. ఆ రోజైతే మరి ఇంకా ఎంతో సంతోషం అయ్యింది. మా అబ్బాయి ఎప్పుడు నేను ప్రేయర్ చేసిన సెలలో ఎవరికి ఫోన్ చేసినా కొంచెం గసురుకున్నట్టు ఉండేవాడు. ఈ మధ్యన సెల్లోని ఫోన్ చేసినా కూడా మా అబ్బాయి కూడా మారాడు, ఏం అండం లేదు. నేను ఎంతసేపు ప్రార్థన గడుపుడా మా అబ్బాయి ఏం అండం లేదు. మా ఆయన కూడా ఎంకరేజ్ చేసినట్టు చేస్తున్నాడు ప్రతిదినకును. వాళ్ళు ఫోన్ చేస్తారు, వాళ్ళు ప్రార్థన చేయి, వీళ్ళు ప్రార్థన చేయని చెప్తున్నారు. మా ఆయన కూడాను నువ్వు ప్రార్థనకి వాళ్ళు రమ్మంటున్నారు, నువ్వు రాకపోతే వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు
నువ్వు చేస్తే అక్కడ బాగుంటది, ప్రార్థన పాటలు పాడుతావు అని అంటారు. అది నా గొప్పతనం ఏమి కాదు, నేను ఏ అర్హత లేనిదాన్ని నిజంగాను. మరి దేవుడు ఈ రీతిగా నిలబెట్టాడు. ఇందులో కాన్ఫరెన్స్ లోకి వచ్చిన తర్వాత మరి నేను ఒక రోజు వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్నాను. అది ఆ వాక్యం ఏడు చదువుకున్నానంటే దానియేలు గ్రంథం వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని పాటలు పాడుకునే టైంకి మా అయ్యగారు వచ్చారు. మా అయ్యగారికి 80 సంవత్సరాలకి ఎక్కువ ఉంటది. నేను ప్రార్థన చేయడం చూసి మా అయ్యగారు ఎంతో సంతోషపడి నేను వాక్యం చదివేసరికి మా అయ్యగారు వచ్చి నా గురించి వాక్యం మళ్ళీ చెప్పారు. వాక్యం ఏం చెప్పారంటే, మంచి నేల మీద వేసిన మొక్కలు నలుగురు నడ్డం వల్ల అవి ఎత్తరవు, ముళ్ళు తప్పులో వేసిన మొక్కలు అవి ముళ్ళు అనిసడం వల్ల ఆ విత్తనాలు నాటవు. మంచి నేల మీద వేసిన మొక్కలైతే అవి విస్తారంగా ధారాళంగా పంట కోయగలుగుతాము. ఆ మంచి నేల మీద వేసిన మొక్క వల్ల నువ్వు ఫలించిన కాక దేవుడు ఆ రోజు నాకు మరి ఆత్మీయ తండ్రి ద్వారా మాట్లాడారు. నేను వాక్యం చదివేసరికి అయ్యగారు ఇష్టాన్ని చాలా సంతోషపడి నాకు నెత్తి మీద అయితే దేవుడు యేసుప్రభు ఎలాగైతే మరి ముద్దు పెడతారో అలా మా అయ్యగారు అయితే నా నెత్తి మీద ముద్దు పెట్టి చాలా హ్యాపీగా సంతోషంగా వెళ్ళారు. ఆ రోజైతే నేను కరెక్ట్ గా ప్రార్థన చేసిన టైంకి అయ్యగారు వచ్చి చాలా హ్యాపీ పడ్డారు. ఫోన్లో అమ్మ దేవుడు కృపలు ఈ రీతికి ఎదుగుతారు, మా గురించి కూడా ప్రేయర్స్ అయ్యమ్మా అనేసి చెప్పారు. నాకు నెత్తి మీద ముద్దు పెట్టి నాకు థ్యాంక్స్ చెప్పి సంతోషంగా వెళ్ళారు అయ్యారు ఆ రోజు. మరి ఈ రీతిగా నేను ఎదగలుగుతున్నానంటే అది నిజంగా కాన్ఫరెన్స్ లోకి వచ్చిన తర్వాత మరి తమ్ముడు గారు చెప్పిన వాక్యం ప్రతి వాక్యాన్ని పెట్టి నేను 10 రోజులు కూడా వాక్యంలోనే గడిపాను. ఎలాగంటే దానియేలు గ్రంథం చదివాను, మరి దావీదు గ్రంథం కూడా మరి నాకు చదువు రాకుండా నేను అమలు వేసుకొని మరి నాకు మట్టుకు నేనే మరి తిరిగి చెప్పుకునేదాన్ని. యోబు గ్రంథం కూడా ఆ మట్టుకు నేనే మరి చెప్పుకునేదాన్ని. పాటలు పాడుకొని ఆ వాక్యం చదువుకొని ఆరాధన చేసుకొని ప్రార్థనలో గడిపేదాన్ని. ఎంత ప్రార్థన చేసినప్పుడు కూడా నన్ను ఎవరు ఏం అనలేదు ఇంట్లోని. ఎందుకంటే మరి ఎవరు వచ్చినప్పుడు కానీ వాళ్ళే సమాధానం చెప్తుంది, కానీ మా అమ్మని పిల్లలనేసి నా కొడుకు కానీ అనలేదు. ఎంతగానో సేడగరించుకునేవారు. ఉంచుకొని మా అమ్మకి చెప్పేవాడు, అమ్మ ఇలా దేవుళ్ళని పిచ్చిగా అలా ఉండిపోతుంది, ఇంకేం పట్టించుకోకుండా ఎప్పుడు దేవుడు అంటుంది, మరి అంతగా ఉండకూడదు అనేసి నా ఆడు చెప్తే నేను ఎన్నెన్నిసార్లు మా పాపకు చెప్పి నాకు చెప్పించేవాడు. అలాంటిది 10 రోజులు కూడా నన్ను అసలు డిస్టర్బెన్సెస్ చేయలేదు. ఆడు మట్టుగా ఆడు వచ్చేవాడు, తినేసేవాడు, వెళ్ళిపోండేవాడు, ఎవరు వచ్చినా ఆడే సమాధానం చెప్పుకుండేవాడు. నిజంగానే ఈ రీతిగా దేవుడు ఈ విధంగా నన్ను నడిపిస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా నా గురించి ప్రార్థన చేయండి అమ్మా, ఆ రీతిగా దేవుడు నడిపిస్తున్నాడు. మరి నిన్న ఒకరు వివాహం జరిగింది, ప్రార్థనలో పెట్టమంటే అలాగే పెట్టిన తర్వాత వాళ్ళ అమ్మాయికి సంబంధం అయ్యింది. అప్పుడు 30 సంవత్సరాలు అవుతుంది, పెద్ద పిల్ల అయ్యి సంబంధాలు రాలేదు. ఆ సంబంధాలు వచ్చి ఇప్పుడు పెళ్ళయిన తర్వాత మొన్న అయితే నాకు ఎంతో సంతోషపడి ఇంటికి వచ్చి వాళ్ళు మంచి భోజనానికి రండమ్మా అని చెప్పారు. మరి వాళ్ళు ఎవరో మాకు తెలియదు. నువ్వు ప్రార్థన చేసిన దాని వల్ల మా పాపకు సంబంధం అయింది, నువ్వు రావాలంటే నా గొప్పతనం ఏం కాదు. నేను కాన్ఫరెన్స్ కి వచ్చిన తర్వాత నేను ఈ రీతిగా దేవుడు నన్ను ఓడుకొని నడిపిస్తున్నాడు. నిజంగానో చాలా థ్యాంక్స్ తమ్ము. నన్ను ఈ రీతిగా వాక్యం ద్వారా మీరు ప్రోత్సహిస్తున్నారు. ప్రతి విషయంలో కూడాను వాక్యం కూడా నేను హృదయంలో ఉంచుకొని తిరిగి అమలు వేసుకోవడం ఆ రీతిగా జరుగుతుంది. మరి ఎంతగా నేను ఎదిగానంటే కేవలం కాన్ఫరెన్స్ లోకి వచ్చిన తర్వాతే, తమ్ముడు పరిచయం అయిన తర్వాత నేను రీతిగా ఎదగలిగాను. దేవుడికి మరి చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. మరి మీకు అందరికి మీరు అందరు నాకు సమయం ఇచ్చినందుకు చెప్పడానికి మీరు అందరికి థ్యాంక్స్. తమ్ముడికి వెరీ వెరీ థ్యాంక్స్. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమె నేను మర్చిపోయాను. మరి సంసం తమ్ముడు గారు మరి మా పాస్కరాలు చిన్న అబ్బాయికి మా కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, అవి మరి మధ్యలో వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి అని చెప్పారు. మరి తమ్ముడు గారికి నేను ఇలాగా మా పాస్కరాలు చిన్న అబ్బాయి కిడ్నీ ప్రాబ్లం లోనే అదే రాళ్ళు ఉన్నాయి అని అంటున్నారు, మరి ప్రేర్ చేయండి తమ్మని చెప్పేటప్పటికి మరి చేసేటప్పటికి ఆ రాళ్ళు కూడా 3 రాళ్ళు పడిపోయాయి అనేసి మరి మరుసటి రోజే చెప్పారు. మరి ఆ విషయం నేను ఇంత మర్చిపోయాను. మరి తమ్ముడు ప్రార్థన చేసిన తర్వాత కిడ్నీలోని రాళ్ళు పడిపోయాయి. మరి దేవుని యొక్క కృప, తమ్ముడు చేసినటువంటి ప్రార్థన, ఈ మాట నేను ఇంత మర్చిపోయినందుకు మరి ఆ మాట మరి దేవుడే జ్ఞాపకానికి ఇచ్చారు. మరి అందుకు మరలా నేను చెప్పవలసి వచ్చింది. ప్రేస్లాడుతాము. నేను
నేను వైజాగ్ నుంచి లక్ష్మీ సిస్టర్ మాట్లాడుతున్నానండి. మరి వైజాగ్ సక్సెస్ టాక్స్ మరి దేవుడు ఈ 10 రోజులు కూడా ఎంతగానో బలపరిచి ఉన్నారు ఉపవాస ప్రార్థనలు. అసలు ఈ 10 రోజులు ఉపవాసం అన్నప్పటికైతే నాకు ఆరోగ్యం అసలు బాగాలేదు. జ్వరము, దగ్గు, జలుబు చాలా ఎక్కువగా ఉండే. అందులోకి కింద నెల అంతా కూడా మా ఆయనతో చాలా బాధపడ్డాను. ఎందుకంటే అతను మందు డ్రింక్స్ చేయడం వల్ల జీతం ఇవ్వలేదు. డ్యూటీకి 15 రోజులు 18 రోజులు సెలవు పెట్టేశారు. మా ఆయన గారి కోసం కూడా అన్నయ్యతో చెప్పాను, ప్రార్థన చేశారు. సొంతక్క గారు ప్రార్థన చేశారు. ఆయన సిస్టర్ ప్రార్థన చాలా మంది కాకపోతే చాలా మంది బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు మరి మా ఆయన గారి కోసం. కిందటి నెల అయితే నేను చాలా బాధపడ్డాను. పనులకు రావద్దన్నారు. 2 సంవత్సరాల నుంచి అప్పుడు ఇలా చేస్తున్నారు మా ఆయన గారు అయితేని. ఈ కిందటి నెల అయితే నువ్వు రాకు, చాలా సార్లు ఇలాగే మాట్లాడావు, ఇలాగే చేసావు, ఇలాగే లీవ్ లెటర్ రాసావు, డ్యూటీకి వస్తాను చేస్తానని. ప్రతి నెల జీతం అందుకోవడం డ్యూటీకి మానేసి జీతం అందుకోవడం డ్యూటీకి మానేట్టుకును. ఇప్పుడు నువ్వు రావద్దు ప్రసాద్, ఇంక మేము మీ ఆవిడొచ్చి 10 చేసినా ఇంక మేము పెట్టుకోము అలాగని చెప్పేసి అన్నారు. ఏంటి ప్రభా ఎలాగా అనేసి డ్యూటీకి మన ఏ పనికి వెళ్ళి కష్టపడలేడు అతను. ఎలా తండ్రి ఏంటని ఎంతగానో ఏడ్చాను. నిజంగానే 10 రోజులు కింది నెల అంతా కూడా నాకు శుభ్రమైన తిండి లేదు. ఉండటానికి కూడా మనశ్శాంతి లేకుండా ఇంటికి బ్రతుకుతున్నానని నాకే అనిపించింది. ఎందుకక్క బాధపడుతున్న వాళ్ళగా నువ్వు మనం ప్రార్థన చేద్దాము, దేవుడు కార్యం చేస్తాడని బ్రదర్ గారు నాకు ఎంతో ధైర్యం ఇచ్చాడు. సొంతకి కూడా చాలా సార్లు ఫోన్ చేశాను. అక్క కూడా ప్రేయర్ చేశారు, అనుశిష్యులు ప్రేయర్ చేశారు. తోడమ్మక్క మొత్తం అందరూ కూడా కాన్ఫిడెంట్ ప్రతి ఒక్క బిడ్డ కూడా మా ఆయన గారి కుటుంబం కోసం కూడా చాలా మంది ప్రార్థన చేశారు. మీ అందరూ ప్రార్థన వల్ల నా దేవుడు నాకు ఎంతగానో మేలు చేస్తున్నాడు. ఒకరోజు మంగళవారం అయితే తీసుకుని వెళ్ళాను షోరూమ్ కి. రోడ్డు మీద నుంచి అనమాట 8:30కి వెళ్ళాను. 11:30 వరకు రోడ్డు మీద నుంచి నాకు షోరూమ్ లో నువ్వు రావద్దు అని అన్నారు అతను. అయితే ఒక అతను షోరూమ్ లో తెలుసున్నారు అనమాట. అతను మాట్లాడటం చూడండి, మీరు మాట్లాడండి అన్నయ్య, మీ కాల్ పట్టుకుంటానని అన్ని భజనలు ఆడుకున్నాను నేను పని కోసం. అప్పుడు దేవుడు మరి అంతా మాట్లాడి దేవుడు మళ్ళీ అతన్ని మళ్ళీ పనికి పిలిచారు. ఇంకా అప్పటి నుంచి మరి దేవుడు కృపను బట్టి మరి మా ఆయన గారు పనికి వెళ్తున్నారు. మీరందరూ కూడా ఎంతగానో ప్రార్థన చేశారు నా కుటుంబం కోసం. అయితే మట్టికి ఇప్పుడు అతను రక్షణ పొందుకున్నాడు కానీ దేవుడి కోసం తెలియట్లేదు. ఏమన్నప్పుడు మధ్యాహ్నకాల సమయంలోను ప్రేయర్ లో ఉన్నప్పటికీ మధ్యాహ్నం భోజనం కొత్తగా ఉంటారు అనమాట. ఒకసారి ప్రేయర్ లో ఉంటే తిట్టుకోవటం చదువుకోవడం చేస్తున్నారు. అతనికి అలా లేకుండా దేవుడు అంటే ఏంటో తెలిసి ఇలాగ మీరు అందరూ కుటుంబం కోసం ప్రార్థన చేయండి. మరి 10 రోజుల ఉపవాసంలోను కిందటి నెల అంత ఆరోగ్యం పాడైపోయింది. ఏంటి పరిస్థితి అనేసి చాలా బెంగ పెట్టుకున్నాను. చాలా ఆరోగ్యం కూడా బాగాలేదు. తల బాధ, మైగ్రేన్, ఈ తలపోటుకి ఎవరి మాట మనిషిని ఇంట్లో చూస్తే నాకు అదొకలాగా అయిపోయింది మాట. పైన మానేస్తాడు, ఏం చేస్తాడు ఏంటి, ఊరు వెళ్ళిపోయి అంటున్నారు. ప్రభా ఏం చేయాలి తండ్రి అని చాలా బాధపడి ఎంత ఏడ్చానంటే నిజంగా భగవంతుడు తెలుసు నా ఏడుపు. రక్తంతో ఏడ్చాను నిజంగా. వర్షం ఇల్లు కారిపోయి ఇంట్లోని చాలా పక్క కరెంట్ కూడా షాక్ కొట్టవలసింది నన్ను. మా దేవుడు నిజంగా ఫ్యాన్ ఆపేసిన వర్షానికి ఆ ఫ్యాన్ వైర్ నుంచి నీరు కారడం చేయడం కరెంట్ దానికి అదే ఫ్యాన్ తిరిగిపోయి మంటలు వచ్చేసింది. మరి దేవుడు నాకు ఆలోచన ఏంటి ఫ్యాన్ తిరిగిపోతుంది, ఫ్యాన్ కదా నేను అని చెప్పేసి గబగబా కుర్చీ వేసుకుని మెయిన్ కట్టేశాను ఆ తడి చేతులతో ఆ వర్షంతో. మరి దేవుడికి మరి ఆ విషయంలో కూడా అది గొప్ప కార్యం చేశాడు. మరి లేకపోతే అప్పుడే నేను చనిపోవాల్సింది. మరి దేవుడు గొప్ప కృప చూపించాడు నా పట్ల. మరి దేవుడు నేను విడిచిపెట్టినప్పటికీ దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించాడు. దేవుడు మరి ఎంతో ఎంతో ధైర్యం, ఎంత బాధ అంటే ఎంత బాధ మోకరించి ప్రార్థన చేసినప్పటికీ ఎంతో బలం ఉన్నప్పుడు ఆ ధైర్యం ఉన్నట్టు అనిపించింది నాకు. మరి ఈ కొన్ని పనుల వల్ల కూడా నేను దేవుళ్ళు కూడా ఉండలేకపోతున్నాను సరిగ్గాని. నాకు పరిస్థితిని బట్టి దేవుడు నా భర్త విషయంలో గొప్ప కార్యం చేశాడు. మరి ఈ నెల కూడా మరి 10 రోజులు ఉపవాసం ప్రార్థన అన్నారు. బ్రదర్ ఎలా చేయాలో ప్రభావ ఓపిక లేదు, ఉండలేకపోతున్నాను నేను అనేసి అనుకున్నాను. మరి 9 రోజులు నడిపించారు, ఒక రోజు ఉండలేకపోయాను. మరి రేపు కూడా ఉందామని అనుకుంటున్నాను. మరి దేవుని కృపను బట్టి బైబిల్ చదవమన్నారు అన్ని 2-3 రోజులు 4 రోజులు చదివాను. ఎంతమంది మరి రోజు చదవలేకపోయాను. చదివినా అర్థం చేసుకోలేకపోతున్నాను నేను బైబిల్ గురించి. మరి నాకు బైబిల్ చదివిన అర్థం అవ్వాలని నా పిల్లల కోసం కూడా మీరు ప్రేయర్ లో పెట్టండి. నా కుటుంబం కోసం నా భర్త కూడా ఇంకా మానకూడదు. ఇంకా అతని దేవుడు అంటే ఏంటో తెలియాలి, దేవుడి కోసం తెలుసుకోవాలి అనేసి మీరు ప్రేయర్ లో పెట్టండి. అందరూ కూడా నేను మా కుటుంబం కోసం ప్రేయర్ లో పెట్టండి. మరి నా పెద్ద కూతురు అయితే హాస్టల్లో ఉన్నది. చిన్న పాప అయితే కాలేజీకి వెళ్తుంది. కాలేజీ ఫీజు కట్టమన్నారు వచ్చే నెల. మరి దేవుడి కృపను బట్టి 10,000 కట్టేలాగా ఒక మంత్ అయినా కట్టేలాగా మరి దేవుడు డబ్బులు సహాయం చేయాలని మరి దేవుడి కృపను బట్టి మరి చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ఆమేన్.
హల్లెలూయా. దేవుని నామమున మహిమ గాక. నేను ఒక క్రమం అనేది లేదా మరి మధ్యాహ్నం టైంలో ప్రార్థనకి, సాయంత్రం టైము దానికి దేవుడు చాలా సహాయం చేసి బాగా విశ్వాసం కలిగి మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎట్టి పరిస్థితులైనా కూడా దానికి ఒక క్రమం అనేది అనేది మేము ఇంకా అభివృద్ధి పరచడానికి నాకు దేవుడు సహాయం చేసి ఉన్నాడు. ఇంకా ముందు కూడా దేవుడికి మహిమకరంగా జీవించడానికి మా కుటుంబం గురించి, మా గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తున్నారు అందరూ కూడా. దేవుని స్తోత్రం. ముఖ్యంగా ప్రత్యేకంగా దైవజనులకి మా ప్రత్యేక వందనాలు. ఆమె అందరికీ నా వందనాలు, దైవజనుడికి నా వందనాలు. అంటే నేనేంచో అప్పుడు చాలా బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అమ్మ, నేను, తమ్ముడు ఈ పరిస్థితి మాకేంటి ఇలా వచ్చిందని బాగా ఏడ్చుకొని బాధల్లో ఉన్నప్పుడు, ఎటు తోచిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆ దొడ్డతో మాట్లాడి మాకు ఫోన్ చేయించి ఇలా మీరు బాధల్లో ఉన్నారని నా ప్రార్థన చేయమంటున్నారమ్మ. దేవుడు కనిపించి అలాగ మాట్లాడినప్పుడు మాకు ఎంతగానో ధైర్యం వచ్చింది. దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు, ఇంకా మనల్ని నడిపిస్తాడమ్మా అని ముగ్గురు మాట్లాడుకోనము. ఇందులోని ప్రార్థనలకు రావడం కేవలము ఆ యేసు దేవుడే. అలాగే దైవజనుడు కూడా ప్రతి విషయంలో ఓదార్పు మాటలే చెప్పుకొని వచ్చారు. ఈ 10 రోజులు ఉపవాస ప్రార్థన నేను ఈ 10 రోజులు ఎప్పుడూ ఉండలేదు. ఉపవాస ప్రార్థనలో 3 రోజులు, అప్పుడు 2 రోజులు ఉండేదాన్ని. ఈ 10 రోజులు నేను చాలా బలహీనరాలి. ఈ 10 రోజులు ఉండడానికి నా యేసుప్రభు ఎంతోగానో బలం ఇచ్చాడు, నాకు ఎంతగానో ధైర్యం ఇచ్చాడు. ఒక్కొక్కసారి బాధపడినప్పుడు మళ్ళీ ప్రార్థన చేసుకున్నప్పుడు ఎంతగానో ధైర్యం వస్తుంది. అలాగే దైవజనుడు ఎంతగానో ఎన్నో మాటలు చెప్పి ఓదార్పు ఇచ్చాడు. వాక్యం చెప్పినప్పుడు అనేక మాటల ద్వారా నాకు ఎంతగానో ధైర్యం వచ్చింది. అలాగే తమ్ముడు, నేను ముగ్గురం కూర్చున్నప్పుడు దేవుడే ఏర్పాటు చేశాడు. ఈ బిడ్డలందరితో కలిసి ఇలా ప్రార్థన చేయడానికి దేవుడే నాకు ఈ అవకాశం ఇచ్చాడని ఎంతగానో సంతోషం పడ్డాను. ఇంకా నేను దేవుళ్ళు ఎదగాలని, నా భర్త మారాలని, నా కొరకు ఇంకా మీరు ప్రార్థన చేయాలని నా మనవి చేసుకుంటున్నాను. నేను ఇంకా అనేకమైన సాక్ష్యాలు చెప్పుకోవాలి. నా హృదయంలో ఎంత ఆశ ఉంది. నా కొరకు ప్రార్థన చేసినందుకు వందనాలు అందరికీ. నేను ఇంకా బలపడాలని, ఇంకా స్థిరపడాలని వేడుకుంటున్నాను. ఇంతవరకు దేవుడి 10 రోజుల ప్రార్థనలో నాకు ఎంతో సహాయం చేసి ధైర్యం ఇచ్చాడు, ముందుకు నడిపించాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించగలరు. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్ అందరికి. నా పేరు జ్యోతి, మాది గంగవరం. మరి 10 days ఫాస్టింగ్ చేసాం. చాలా బాగా అనిపించింది. దేవుడు మాతో మాట్లాడినట్టుగా అనిపించింది. అలాగే సువార్త గురించి మేమైతే దాని గురించి ఎక్కువ ప్రార్థనలో పెట్టినప్పుడు అయితే మరి యెషయా గ్రంథం 61వ అధ్యాయం నుంచి దేవుడు మాతో మాట్లాడుతూ వచ్చి ఉన్నారు. అన్న వాగ్దానం ఇచ్చింది కూడా అదే. కాకపోతే మాతో 7వ తారీఖు మాకు ఆ వాగ్దానం ఇచ్చి మాతో మాట్లాడి ఉన్నారు దేవుడు. అందుని బట్టి దేవునికి వందనాలు. అంటే ఏ విధంగా మమ్మల్ని సేవలో వాడుకుంటారని చెప్పి ఇవన్నీ కూడా మాకు చెప్పి ఉన్నారు. మమ్మల్ని ఏ విధంగా ఆయన నడిపించుకుంటారని సేవ విషయం మీద అయితే నాతోనే అనిసా సిస్టర్ తోని మాట్లాడి ఉన్నారు. మరి అందుని బట్టి దేనికి వందనాలు చెప్పుకుంటున్నాం. ఇంకా ఈ కాన్ఫిడెన్స్ ప్లేయర్, ఇంకా ఈ ఫాస్టింగ్ ప్లేస్ లో అయితే మేము చాలా ఆత్మీయంగా నేనైతే ఎదిగాను ఎక్కువ. అంటే పొద్దున్న నుంచి కూడా ఒక 3 గంటల వరకు దేవునికి సమయం ఇవ్వడం, అంటే పాటలు కావచ్చు, వాక్యం ధ్యానించుకోవడం, ప్రార్థన చేయడం, ఇలా ఒక 3 గంటలు డైలీ కూడా దేవునికి అలా ఇచ్చేస్తాను వచ్చాను. నేను అనుకున్నాను, అంతకు ముందు నేను రాసుకున్నాను, బుక్ లోని డైరీలో రాసుకున్నాను. ఎలా అంటే దేవునికి ఈ 3 గంటల సమయం ఇవ్వాలి ఏదో విధంగా అని చెప్పి అప్పుడు రాసుకున్నాను. కానీ అప్పటి నుంచి కూడా ఏదో ఒక అంటే మధ్యలో ఎవరొకరు లేపడం, డిస్టర్బెన్స్ ఏదో రావడమే జరిగింది. ఈ 10 days లో అయితే నేను అది కంప్లీట్ చేశాను. నా పాయింట్ నా జీవితంలో నెరవేర్చబడింది. మరి దేవుడు నేను రాసుకుని దేవునికి ప్రార్థన చేసిన పాయింట్స్ అన్ని కూడా దేవుడు నా పట్ల జరిపించారు.
ఇంకా కూడా అంటే 3 గంటలు ప్రార్థనలో ఆత్మీయంగా దేవుళ్ళు ఎదగడం చాలా ఆనందంగా అనిపించింది. దేవుని యొక్క సన్నిధిలో ఎలా అయితే మనం గడిపితే సంతోషపడతామో అదే రీతిగా మరి దేవుని ఆ 3 గంటల సేపు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు కావచ్చు, వాక్యం చదువుతున్నప్పుడు కావచ్చు, దేవునితో నేను చాలా దగ్గరగా మాట్లాడుతున్నట్టుగా దగ్గరగా ఉన్నట్టుగా అనిపించింది. ఇంకా కూడా చాలా కొన్ని బైబిల్ నుంచి కొన్ని చాలా కొత్త మర్మాలు అనేవి నాకు తెలియపరచబడతా ఉన్నాయి. ఇప్పుడు మత్తయి సువార్త కావచ్చు, ఇంకవన్నిటిలో కూడా లోతైన విషయాలు దేవుడు మరి నేర్పిస్తా ఉన్నారు. కానీ ఇంకా డౌట్స్ వస్తా ఉన్నాయి. ఇదివరకు అయితే ఏదో చదువుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళం, వాక్యం అలా చదువుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడైతే మరి లోతైన విషయాలు దేవుడు నాకు నేర్పిస్తా వస్తున్నారు. ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ప్రతి వచనానికి కూడా ఒక కొత్తగా దేవుడు అర్థాన్ని తెలియపరుస్తా ఉన్నారు. మరి మౌన ధ్యానం కూడా అన్నీ చెప్పి ఉన్నారు. సబ్జెక్ట్ 2వ తారీఖున అది కూడా నేను చదువుతున్నప్పుడు కావచ్చు, ఇవన్నీ ఆ విధంగా నేను చదువుతూనే వచ్చాను. వాక్యాన్ని ఏది అంటే ఏ వచనం నాకు చదవాలనిపిస్తుంది, ఏ అధ్యాయం చదవాలనిపిస్తుంది అది చదువుకుంటూ వచ్చినప్పుడు అయితే ఆ దేవుడు చాలా కొత్త మర్మాలు అనేవి బయలుపరుస్తా వచ్చారు. ఇంకా ఈ 10 days లో కూడా అన్నీ చెప్పి ప్రతి ఒక్క మాటలు కావచ్చు, ఆ యొక్క ట్రైనింగ్స్ చాలా బాగా అర్థమవుతూ ఇంకా కొత్తగా అర్థమైతే తెలుసుకున్నాను. నేను చాలా కూడా దేవుళ్ళు అయితే నేను చాలా బలపరచబడ్డాను. ఈ 10 days కూడా ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక, ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రెసిడెంట్ తమ్మోస్తున్న విషయం మర్చిపోయాను. కింద మా తోటకోడలు కూడా మనవడు ఉన్నాడు, కాలేజీలో చదువుతున్నాడు. వారం రోజులు విరేచనం అవ్వలేదు అనమాట. విరేచనం ఒక కడుపులో నొప్పి వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోయి హాస్పిటల్కి కూడా తీసుకెళ్లారు. అక్కడ ప్రార్థన చేయమన్నారు నన్ను. బాగా హిందువులు వాళ్ళు ఇన్ని ప్రార్థన చెయ్యి అన్నారు. ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పటికీ ఇంకా అక్కడ హాస్పిటల్ తీసుకెళ్లారు. 2 రోజులు ఇంటికి వెళ్ళానేసి అక్కడ పంపించారు. అక్కడ ఉన్న మరి వీళ్ళు మేసేర్లు. ఇంటికి వచ్చాడు అబ్బాయి. ఇంటికి వచ్చిన కూడా విరేచనం అవి ఇవ్వడం చేశారు. పిన్ని ఒకసారి నువ్వు వచ్చి ప్రార్థన చేయి పిన్ని పిన్ని అన్నారు. నేను వెళ్ళి తమ్ముడు గారు చెప్తారు కదా, వాటర్ ఎవరికైనా బాగలేనప్పుడు వాటర్ ప్రార్థన చేసి ఇవ్వక్క అంటారు తమ్ముడు. ఆ విధంగా నేను వాటర్ ప్రార్థన చేసి అందులోని మరి వేరాయలు వేసి అబ్బాయికి ఇచ్చాను. వారం రోజులు అయిపోయింది. అప్పటికే మోషన్స్ అవ్వక చాలా ఇబ్బంది పడుతున్నాడు కడుపులో నొప్పికని. మోషన్స్ అవ్వక చాలా ఇబ్బంది పడితే ప్రేరాయలు ఆ నీళ్ళు ఇచ్చాను, ప్రార్థన చేసి ఇచ్చాను. ప్రేరాయలతోనే పొట్ట మీద రాశాను, ప్రెసీలు గుర్తేసాను. వేసినప్పటికి చక్కగా ఆ రాత్రిని మోషన్స్ అయ్యిందట, ఫ్రీగా అయిపోయిందట. తెల్లవారినేసి వచ్చి వాళ్ళు నాకు చాలా సంతోషంగా చెప్పారు, పిన్ని విరేచనం అయిపోయింది పిన్ని, చాలా బాగా తేలిగ్గా ఉంది బాబుకి అని అన్నారు. తర్వాత నేను తమ్ముడు కూడా నాకు ఒక రాత్రప్పుడు తమ్ముడు వాక్యం చెప్పుతున్నట్టు నా చెవులు స్పష్టంగా వినిపిస్తున్నప్పుడు దేవుడేటి ఈ రాత్రప్పుడు ఇలాగ స్పష్టంగా వాక్యం తమ్ముడు ఇలాగ వినిపించినట్టు నేను ఆన్లైన్ కూడా వేయలేదు. ఇప్పుడు 3 అయ్యింది. ఇప్పుడు వాక్యం వినిపించిన వెంటనే నేను గబుక్కుని లేచిపోయాను అనమాట. లేచిపోయి సెలసూర్తి నా పక్కన ఉన్నది. దేవుడు వాక్యంతోనే మాట్లాడుతాడు అనమాట. మరి ఎలా మనం ముఖముఖికి ఎలా మాట్లాడుతానో అలాగే వాక్యం నాకు స్పష్టంగా వినిపించింది. అది ఏది వాక్యం అని చెప్పారు కానీ నేను మర్చిపోయాను. వాక్యం అయితే చెప్పారు తమ్ముడు. ఆ రీతిగా దేవుడు ఆ రోజు అలాగ మాట్లాడారు. తర్వాత నేను ఉపవాసం ఉండడం నాకు ఏ అర్హత లేదు. ఎందుకంటే నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది. కానీ ఇన్ని ఉన్నప్పుడు కూడా మా ఇంట్లో ఒక్కసారి నేను తినకపోతే నన్ను బాధ పెడతారు. ఎందుకంటే నువ్వు తినకపోతే నీకు అసలు ఆరోగ్యం బాగోదని మా ఆయన గాని మా అబ్బాయి గాని నన్ను చూస్తుండగా తిన అంటారు. కానీ 10 రోజులు కూడా నన్ను వాళ్ళు గమనించుకొని నేను ఈ రీతిగా ఉపవాసం ఉండగలిగానంటే దేవుడి కృప వల్లేని. తమ్ముడు గారు కూడా నాకు ఎంతగానో ఎంకరేజ్ చేసి ప్రార్థన చేశారు కాబట్టి ఈ రోజు పిలుగున్నాను. సాక్ష్యం చెప్పండి అక్క అన్నారు. ఈ 3 విషయాలు నేను చెప్పడం మర్చిపోయాను, సారీ ఏమనుకోకండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్. నా పేరు సుమతి, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. మరి 10 దినములు ఉపవాసం అంటే మామూలుగా ఉన్నాను, కానీ ప్రార్థనలో ఉండడం అనేది నాకైతే కుదరలేదు. కొంచెం శారీరక బలహీనత వల్ల అట్లాగే మరి జాతీయ అది వెళ్తూ ఉంటాను కాబట్టి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడానికి నాకైతే కుదరలేదు. అయినప్పటికీ కూడా దేవుడు మరి సేవకుల ద్వారా 9 ప్రసంగాలు, చాలా అద్భుతమైన ప్రసంగాలు, దేవుడు గొప్ప వర్తమానాన్ని ఇచ్చి మాట్లాడారు. మరి లైఫ్ లో చాలా ఉపయోగకరమైనది. సేవ చేయాలనుకునే వాళ్ళకి చాలా ముఖ్యమైనటువంటిది, ఎక్కడ దొరకనటువంటిది దేవుడు తన ఆత్మ ద్వారా సేవకులు వాడుకొని మరి చాలా మంచి వర్తమానాలు మనకైతే అందించారు.
అవి మనకి చాలా అవసరమైనవి. నాకు అవి అది వాక్యం వింటున్నప్పుడు ఒక్కొక్క టాపిక్ చాలా విలువ కలిగిందిగా నాకు అనిపించింది. దేవుడు మనతో మాట్లాడుతున్నాడని ఫీలింగ్, మన కోసమే ఇది ఏర్పాటు చేస్తాడు అనే ఫీలింగ్ నాకైతే వచ్చింది. అట్లాగే ప్రార్థన చేస్తున్నప్పుడు మరి వాక్యం చెప్పాలి అనుకున్నప్పుడు నేను జనరల్ గా నాకైతే దర్శనాలు కానీ, స్వరాలు వినడం కానీ, ప్రత్యక్షలు కానీ నాకైతే ఉన్నాయి. కానీ దాని గురించి ఏదైనా టాపిక్ గురించి ధ్యానం చేసినప్పుడు దేవుడు ఏదైతే బయలుపరుస్తూ నాకు ఏదైతే అది మనసులో వస్తుందో అవి నేను ఒక పేపర్ మీద రాసుకొని దాని ఒక ఆర్డర్ ప్రకారంగా పెట్టుకొని దాన్ని చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అది దేవుడు నాకు కృప అనుగ్రహించారు. మరి దేవుడు కూడా మంచి వాక్యం పంచుకోవడానికి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చారు. అది నేను ఆ వాక్యం గురించి ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు ఒక భారాన్ని అనేది ఇచ్చారు. ఏంటిదంటే యవనస్తుల గురించి, చిన్నపిల్లల గురించి ప్రార్థన చేయాలి, వాళ్ళ గురించి భారంగా అని. మరి ఒక ఫ్యూచర్ జనరేషన్ బలవంతం చేతుల బాణం వంటి వారికి వాడబడవలసిన వాళ్ళు, దుష్టుడు కూడా వారి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కాబట్టి వారి గురించి ప్రార్థన చేయాలి, భారం కలిగి ఉండాలి అని చెప్పేసి ఒక ప్రార్థన అంశం దేవుడు నాకైతే ఇచ్చారు. అది ప్రార్థన చేయాలనే భారం నాకైతే కలిగింది. వారి గురించి ప్రార్థన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి భారం దేవుడు నాకు ఇచ్చారు. ఈ 10 దినములు కూడా దేవుడు మరి కృపతోడుగా నడిపించున్నారు. ఈ వర్తమానాలన్నీ కూడా వినటానికి దేవుడు సహాయం చేస్తున్నారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. మీ అందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. అన్నయ్య కూడా ప్రైజ్ లార్డ్. నా విషయంలో అన్నయ్య ప్లేర్ చేశారు. ఆ దేవుడు చాలా గొప్ప కార్యం చేశాడు. అన్నయ్య ప్లేర్ చేసిన తర్వాత నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. తర్వాత కొంచెం స్కానింగ్ చేసినప్పుడు బేబీ దగ్గర బ్లడ్ క్లాట్ అయి ఉంది అని ఇంజెక్షన్స్ అయి పెట్టారు. అట్ల వల్ల ఏమీ ఉపయోగం లేదు. అన్నయ్య, అనుషక, శ్వేతా సిస్టర్ ఫోన్ చేస్తే ప్లేర్ చేశారు. మళ్ళీ నిన్న స్కాన్ తీశారు. మొన్న తీసినప్పుడు హార్ట్ బీట్ చాలా తక్కువ ఉంది, బాగాలేదు అని చెప్పారు. బేబీ కూడా చెప్పారు. నేను వెళ్ళాను. హార్ట్ బీట్ 150 చెప్పారు. తర్వాత కొంచెం ప్రార్థన విషయంలో చేయాలి. తర్వాత నా విషయంలో నేను వచ్చాక నా లైఫ్ అంతా చాలా మారింది. మొన్నటిదాకా ప్లేయర్ అంటే చిన్నప్పటి నుంచి చేసుకుంటున్నాను. తర్వాత మధ్య కూడా కొన్ని విషయాలు చేసలేదు. ప్లేయర్ ఇంట్రెస్ట్ ఉండేది కాదు. తర్వాత అన్నయ్య ఈ ఆన్లైన్ ప్లేయర్ లో 4 నెలలు అవుతుంది. నేను 4 నెలలు 5 నెలలు ఫస్ట్ ఉండేదాన్ని. తర్వాత మళ్ళీ ఆపేసాను, ఆయన గారు వద్దన్నారని. తర్వాత మటుకి ఇప్పుడు నేను నేను ఎలా కూర్చొని ఉన్నా, పడుకోనున్నా ప్లేయర్ చేసుకుంటానే ఉన్నది. దేవుడు చాలా మేలు చేశారు. అన్నయ్య కూడా ప్లేయర్ అన్ని నా వందనాలు. మీరు కూడా కొంచెం నా భర్త మారి నేను ప్లేయర్ చేసుకునేలా సహాయం చేయడానికి మీరు అందరూ ప్లేయర్ చేయాలని కోరుచున్నాను. చిన్న సాక్ష్యం దేవుడు దీవించుకుంటారు. ప్రైజ్ లార్డ్ అందరికి. ముందుగా దేవాదేవుడికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, అలాగే ఇక్కడ కూడి ఉన్న సిస్టర్స్ అందరికీ వందనాలండి, బ్రదర్స్ వందనాలు. మరి ఈ 10 days ఫాస్టింగ్ ప్రేయర్స్ లో మరి నేను కలిగిన సాక్ష్యం ఏంటంటే, ఉపవాస ప్రార్థన డే 1 చాలా బాగా జరిగిందండి. దేవుడు చాలా బాగా మాట్లాడారు మాతోటి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. దేవుడు దర్శనం చూపించారు, అలాగే నాతో మాట్లాడారు కూడా. నేను ఏ విధమైన వాక్యం చెప్పాలో కూడా దేవుడు నాకు కనపరిచారు. దర్శనంలో నాకు నెహమ్యా అనే పేరు కూడా కనిపించిందండి. నా గారి గురించి చెప్పండి అని చెప్పేసి. మరి నాకు చాలా సంతోషం అనిపించింది. మరి డే 1 ఎంతో బాగా గడిచింది. మరి డే 2 నుంచి సాధారణ ఎంతో శోధించాడు. నాకు అనారోగ్యం వచ్చింది, కోల్డ్ వచ్చేసి, ట్రోత్ ఇన్ఫెక్షన్ వచ్చేసి, మాట రాకుండా, ఫీవర్ వచ్చేసి, నైట్ అయ్యేటప్పటికి ఒళ్ళు వేడిగా కాలిపోయి ఇంకెలా అయిపోయింది అనమాట అండి. మరి అయినా సరే నేను ఉపవాసం ఉండలేనేమో, ప్రేయర్ చేయలేనేమో అని చెప్పి చాలా బాధపడ్డాను. అయినా కూడా నేను అలాగే 3 days అంటే 4 days ఉన్నాను అంతేనండి నేను ఫాస్టింగ్. ఈ 10 days లో కూడా మరి అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పాను, అన్నయ్య మరి నేను ఉండలేకపోతున్నాను అని చెప్పి. పర్వాలేదు సిస్టర్, మళ్ళా నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్, మళ్ళా ఫస్ట్ వీక్ నుంచి 10 days ఉంటుంది అని చెప్పారు. అప్పుడు ముందుగానే అన్నారు.
అయినా నాకు ఎందుకో మనసు అంగీకరించలేదు. అయినా సరే ఉండిపోయాను నేను 4 days కూడా. అందుని బట్టి మరి దేవుడే నాకు కార్యం చేశారు. నెక్స్ట్ డే 5th day నుంచి కూడా నేను ఉండలేకపోయాను అనమాట. ఇంకా 4 days హెల్త్ బాగోకపోయినా కూడా కాకపోవడం అవి కూడా శోధనలే అనిపించింది నాకు. ఎందుకంటే ప్రతి సిస్టరు వాక్యం చెప్తున్నారు, తర్వాత అన్నయ్య వాక్యం చెప్తున్నారు. ఇవన్నీ వినడానికి నాకు కుదరలేదు. ఏదో ఒక విధంగా ఏదో ఒక పని పెట్టేసి కంపల్సరీ వెళ్ళే పనులే, అంటే ఆ టైం పాస్ పనులు అవి ఏం కాదనమాట. అలాగా ఇంకా కాన్ఫరెన్స్ కాల్లోకి నాకు లాస్ట్ 3 days రావడానికి అవ్వలేదు. మరి ఇప్పుడు వచ్చాను. ఈ రోజు కూడా మార్నింగ్ ఆఫ్టర్నూన్ రావడానికి అవ్వలేదు. ఇప్పుడు వచ్చాను నేను. మరి నెక్స్ట్ మంత్ నుంచి 1వ రోజు నుంచి 10వ రోజు వరకు కూడా మరి నేను దేవుళ్ళలోనే గడపాలి, ఉపవాసం చేయాలి అని చెప్పి మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. మరి నేను దేవుళ్ళలో ఉన్నప్పుడు చాలా అద్భుత కార్యములు చూశాను. మరి నా జీవితమే ఒక పెద్ద గొప్ప సాక్ష్యం. మరి నేను హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, అది కూడా బ్రాహ్మిన్ కుటుంబం నుంచి వచ్చాను. మరి నన్ను ఎన్నో విధాలుగా వాడుకుంటున్నారు దేవుడు. పాటలలో కానీ వాక్యంలో కానీ మా భాషలు కూడా వచ్చాయి నాకు రీసెంట్ గా. అన్నిటిలోనూ కూడా దేవుడు నన్ను హెచ్చిస్తూ ఉన్నారు. మరి ఇంకనూ దేవుడు నన్ను హెచ్చించాలి. నెక్స్ట్ మంత్ నుంచి కూడా నేను 1వ రోజు నుంచి 10వ రోజు వరకు కూడా దేవుళ్ళలో గడపాలి. అంటే 10 రోజులు కూడా ఉపవాస ప్రార్థనలు నేను చెయ్యాలని అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి 10 days లో కూడా హెల్త్ పరంగా కొంచెం నేను క్షీణించి ఉన్నాను. కానీ ఈ 10 days లో కూడా దేవుడు మరి కార్యములు చేసి ఉన్నాడు నా భర్త పట్ల, నా పట్ల కూడాను. దేవుడి ఇచ్చిన సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. పదివేల కష్టాలు కూడా దేవుడు ఎంతగానో మమ్మల్ని బలపరిచాడు. మరి మేము వెళ్తాం బాగుంటున్నారు. ఫస్ట్ రోజు చూసినది అసలు బాగోలేదు. మరి అయినప్పటికీ కూడా పాజిటివ్ ఉండాలని ఒక ఆశ చాలా గుండెలు బలహీన తక్కువ అలా వచ్చేస్తుంటది. అయినప్పటికీ కూడా దేవుడు మరి నేను విడిచిపెట్టలేదు. మరి అలా ఉండి కూడా మరి నేను దేవుడి మీద నేను ఆనుకుని ఉన్నాను. తండ్రి నుంచి మరి 10 రోజు పాజిటివ్ లో ఎటువంటి బలహీనతలు వచ్చినప్పటికీ కూడా మరి దేవుడిని వాటి నుంచి విడిపించాలని మరి నేను దేవుడికి ఎంతగానో అడిగాను. మరి దేవుడు మరి నేనైతే విడిచిపెట్టలేదు. మరి నాకున్న బలహీనతను మరి దేవుడు తీసివేశాడు. మరి 10 రోజు పాజిటివ్ లో కూడా నన్ను ఎంతగానో బలపరచాడు. మరి దేవుడు అయితే ఆత్మీయంగా బలపరిచాడు, వాక్యం ద్వారా బలపరిచాడు. మరి ప్రతి క్షణము కూడా మరి దేవుడు విడిచిపెట్టలేదు. మరి దేవుడికి ఏమి ఇచ్చింది మరి ఆయన రుణాలు మనం తీర్చలేము. మరి ప్రతి క్షణము మరి దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. మరి ప్రతి క్షణము కూడా వాక్యం ద్వారా కూడా కొన్ని గుర్తు రాలేనప్పటికీ కూడా కొన్ని వాక్యం చదువుతుంటే అట్లు కొన్ని వాక్యాలు మరి దేవుడు నా కోసమే మాట్లాడుతున్నాడేమో అని అనిపిస్తుంది. మరి ఇంకా వాక్యమే చదువుతుంటే మరి కొన్ని అర్థాలు తెలుస్తున్నాయి. మరి ఇంకా దేవుడు నాతో మాట్లాడుతుంది. 10 రోజులు పాజిటివ్ నేను ఎంతగానో బలపరిచాడు. మరి వాక్యం ద్వారా గట్టా దేవుడు మరి చిన్న వాక్యం చేసి వచ్చిన దేవుడు గురించుకున్నాడు. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ సిస్టర్స్. మరి ఫాస్టింగ్ ఉన్న రోజు ఫస్ట్ డే నుంచి అసలు ఏంటంటే దాదాపు మా హస్బెండ్ కు 2 years నుంచి అసలు జాబ్ లేదు. మళ్ళీ ప్రేయర్ లో గట్టిగా పెట్టాను. మరి అన్నయ్యతో ప్రేయర్ చేసుకున్నాను. మీరు అందరూ ప్రేయర్ చేశారు. మరి మేము ఫాస్టింగ్ ఫస్ట్ సెకండ్ డేకి తనకు జ్యూస్ దాంట్లో మరి వెళ్తున్న జాబ్ అక్కడ పిలిచారు తనకు. మరి దేవుడు అద్భుత రీతిగా మా ఫ్యామిలీలో మరి ఆడుకున్నాడు. ప్రతి విషయంలో మరి దేవుడు తోడుకున్నాడు. మరి ఏంటంటే ముఖ్యంగా ఇంట్లో చిన్న చిన్న అలానే గొడవలు అయ్యి అందరికీ ఆ గొడవలు ఏం లేదు. అందరూ ఇంకా సంతోషంగా ఉన్నాము, సమాధానం ఉన్నారు. అందరూ అందాతం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరు. నాకు బిజినెస్ లేకపోయేది. మరి 10 days నుంచి ఏ చిన్న ఐబ్రోస్ అయినా వస్తున్నాయి. అప్పుడు అసలు ఏమీ లేకుండా ఏదో వస్తే ఒక్కటి వచ్చేది, లేకపోతే లేదు. చిన్నదైనా రోజు ఉంటుంది. 10 days బిజినెస్ ఉంది. దేవుడు మరి మా ఫ్యామిలీలో మరి చాలాగా హెల్ప్ చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.
ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్స్ అందరికి మరి ఉపవాస ప్రార్థనలు మరి 10 రోజులు మరి దేవుడు ఎంతగానో మరి మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నారు. మరి ఎప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్ చేయడం వల్ల ఇంట్లో చాలా గొడవలు ఉంటే రేపు ముందు ప్రేయర్ అంటే ఫాస్టింగ్ ప్రేయర్ అంటే ఎప్పుడు గొడవనే ఉంటది. మొన్న గురువారం రోజు నైట్ కూడా మరి ఆయన గారు ఎంతగానో చెప్పేసారు, ఎప్పుడు ఫోన్ ప్రేయర్ అని ఏడుస్తావు, ఎప్పుడు చూసినా నేను ఎక్కడి నుంచి వచ్చినా ప్రేయర్ లోనే ఉంటామని తిడతానే ఉన్నారు. మరి శుక్రవారం మరి వాక్యం చెప్పడానికి కూడా నేను చాలా టెన్షన్ పడ్డాను. కానీ అడిగాను, మళ్ళీ ఆయనకి ఫోన్ చేసి ఇట్లా నేను వాక్యం చెప్పేది ఉన్నారు. మరి నేను ఏం అనొద్దని చెప్పాను. మరి దేవుడికి ముందు అప్పటికే ఒక 40 నిమిషాలు ప్రేయర్ చేసుకుని 4 నుండి మరి అడిగాను, సరే అని చెప్పారు. వాక్యం మరి చెప్పాను. నిన్న దేవుడు బట్టి ఈ 10 రోజులు ఉపవాస ప్రార్థనలు అయితే ఫస్ట్ రోజు ఒక రోజు మరి దేవుడి సమయం 10 గంటలకు స్టార్ట్ చేసే ప్రేయర్. ఆ రోజు లేట్ అయిపోయింది. ఆ రోజు సమయాన్ని దొంగిలించాను కదా అని మరి 11 నుంచి మరి 1 గంట వరకు ప్రేయర్ లో ఉన్నాం. 2 గంటల సేపు మరి దేవుడికి ప్రేయర్ కి సమయాన్ని ఇచ్చాం. ఈ 10 రోజులు మరి 2 గంటలన్నర వరకు మరి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. మరి దేవుడు కూడా వాక్యం ద్వారా మరి వాక్యం చదివేదాన్ని చదువుకుంటూ వెళ్ళిపోయేదని ఆది కాండం అవన్నీ చదివాను. ఫస్ట్ నాకు ఏం అర్థం కాలేదు. తర్వాత మరి ఆది కాండం చదివినప్పుడు నిర్గమకాండం చదువుతున్నప్పుడు మరి దేవుడు మోషేతో మరి ఎట్లాంటి ఎలా మాట్లాడాడు, మరి అలాగే దేవుడు మరి మోషే ప్లేస్ లో మనల్ని పెట్టుకుని ఆలోచన చేస్తే దేవుడు మనతో కూడా మాట్లాడాడని నాకు అనిపించింది. అబ్రహాముతో కూడా మరి ఆది కాండంలో మరి యాకోబు యొక్క వంశం కోసం మరి అబ్రహాం వంశం కోసం అన్ని మరి చదువుతుంటే మరి దేవుడు వాళ్ళతో మాట్లాడిన విధానాన్ని బట్టి నాకు చాలా మరి దేవుడు బయలుపరుచుకుంటూ వచ్చాడు. అలాగే దేవుడు మరి నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. మరి బ్రదర్ చెప్పారు యెషయా గ్రంథం 60 మరి అందులో మరి యెహోవా మహిమకు ఆయన కాంతికి నువ్వు ప్రకాశించేడు, మరి రాజులు ప్రజలందరూ కన్నా వెలుగుకు వచ్చేద్దరని మరి బ్రదర్ నాకు ఒక వాక్యం చెప్పారు. ఆ వాక్యం మరి ఎత్తిపెట్టి ప్రార్థించమన్నారు. వాక్యం మరి ఎత్తిపెట్టి ప్రార్థించినప్పుడు వాక్యం చెప్పే అవకాశం నాకు వచ్చినప్పుడు మరి నేను అంతా మరి ప్రేయర్ చేస్తాను. నన్ను మధ్యాహ్నం ప్రేయర్ చేసినప్పుడు దేవుడు నాకు మాట్లాడుతూ ఉన్నాడు. మరి పంట విస్తారంగా ఉన్నది, కోస్తే పనివారు కొద్దిగా ఉన్నారు, అదే తలంపు వస్తుంది. ఏంటి నాకు అర్థం కాలేదు. ఎన్నిసార్లు చదివాను కానీ నాకు అర్థం కావట్లేదు. అట్లాగే మరి వర్షిప్ చేస్తా ఉంటే మరి నాకు అప్పుడు కొంచెం తలంపు వచ్చింది. మరి దేవుడు అలాగే ఆత్మీయ తండ్రి గారు కూడా మౌన ధ్యానం కోసం చెప్పారు. వాక్యం చదివి మరి ఒక వచనం పట్టుకుని మరి మనం దేవుడికి అడిగినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు, దేవుడు మనకి బయలుపరుస్తారని చెప్పారు. అలాగే మరి ఒక వచనం చదివినప్పుడు దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. కొన్ని మరి రాశాను, మరి నాకు వచ్చినట్టు రాసుకున్నాను. మళ్ళీ అవి చూసుకున్నప్పుడు ఇవి నేనే రాశాను అనిపించింది. 10 రోజుల్లో మరి ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నాను కానీ ఇంత గ్రహింపు లేదు. ఆత్మీయ తండ్రి గారు చెప్పిన వాక్యాన్ని బట్టి మరి మౌన ధ్యానం వాక్యం చదివి విడిచిపెట్టేసే వాళ్ళు మరి మౌన ధ్యానం కోసం చెప్పినప్పుడు ఒకసారి పాటలు పాడితే దేవుడికి అడిగితే దేవుడే ఇస్తారని చెప్పారు. అలాగే ఎలా అయితే మరి ఒక పాట అయితే రాసినాము, అలాగే దేవుడు ఇప్పుడు మౌన ధ్యానం కోసం చెప్పినప్పుడు కూడా మరి అట్లాగా ట్రై చేసినప్పుడు దేవుడు మరి మాతో మాట్లాడాడు. ఈ 10 రోజులు ఉపవాస ప్రార్థన మరి దేవుడు నాకు చాలా దగ్గరగా, దేవుడు కూడా ఎక్కువ సమయాన్ని ఇచ్చేవాళ్ళము. ఎప్పుడో 10 నిమిషాలు 20 నిమిషాలు వాక్యం చదివేవాళ్ళం. మరి అలాగే మరి 40 నిమిషాలు ఒక అరగంట అలాగా మరి దేవుడికి వాక్యాన్ని చదివి మరి దేవుడు నాతో మాట్లాడడం చాలా సంతోషంగా అనిపించింది. నాకు ఏమి రాదేమో అనుకునేదాన్ని, కానీ దేవుడు మరి నన్ను వాడుకుంటున్నాడు అనిపించింది. అలాగే ఎవరికైనా ప్రార్థన చేసినప్పుడు 10 రోజుల్లో ఆయన గారు ఆయనకి ఇష్టం ఉండదు, ఆయన సరే ఆ రోజు మరి తిట్టేవారు కాదు. మధ్యన ఉపవాస ప్రార్థన స్టార్ట్ అయిన కాడి నుంచి మరి ప్రేయర్ లో ఉంటుంటే ఆయన కొంచెం మాట్లాడుతూ ఉన్నారు. నేనేం పట్టించుకోలేదు. మన గురువారం నైట్ అయితే మరి పెట్టినారు, బాగా తిట్టేశారు. మరి ఆ రోజు నైట్ నేను నేర్చుకుంటూ పడుకున్నాను. ఏదేమైనా కానీ తండ్రి నువ్వు ఇచ్చిన నాకు తలంపుని బట్టి నేను వాక్యం అయితే చెప్పాలి, మరి ఎట్లాంటి ఆటంకాలు ఉండకూడదు దేవా అని మరి ప్రార్థన చేస్తున్నాను. మరి దేవుడు నాతో మాట్లాడిన నేను ఏదైతే గ్రహించానో మరి నేను అదంతా వాక్యంలో చెప్పాను. మరి నేను చెప్తుంది మరి ఎంతమందికి అర్థమైందో నాకైతే తెలియదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన అది గ్రహింపుని మరి అందరికీ నిన్న పంచుకున్నాను. నిన్న సాయంత్రం మరి నేను నాతో పాటు మరి మా అబ్బాయి కూడా మరి ప్రేయర్ లో ఉంటున్నాడు. ఒక్కొక్కసారి మరి స్కూల్లో టైం సరిపోక మరి అబ్బాయి ఉండట్లేదు. మా పెద్ద అబ్బాయి కూడా మరి అమ్మ నాకు ఈ సబ్జెక్టులు కొంచెం అర్థం కావట్లేదు అని అన్నాడు. ఈ 10 రోజులు ఉపవాసంలో కూడా అది కూడా పెట్టాను. మళ్ళీ ఏంటంటే మన వచ్చే 5-10 సంవత్సరాల్లో మన జీవితం ఎలా ఉండాలి అవన్నీ పాయింట్స్ మరి అవి కూడా ప్రార్థన చేయడం జరిగింది. బ్రదర్ ఎన్నిసార్లు చెప్పారు, మరి ఎప్పుడు చేయలేదు, నిర్లక్ష్యం తీసుకున్నాం. ఈ 10 రోజులు ఉపవాసంలో మరి అవి కూడా జ్ఞాపకం రావడం బట్టి అవి కూడా రాసుకున్నారు, ప్రార్థన పెట్టాను. 10 రోజులు ఉపవాసంలో మరి నేను ఎట్లాంటి బలహీనత పడలేదు. దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, అలాగే నన్ను వాడుకుంటున్నాడు. మరి మీకు పరిచయం ఇచ్చాడు, నాకు శావ కొరకు మరి నిన్న మాట్లాడాడు. నాకు ఏమీ తెలియలేదు, కానీ దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటే నాకు దేవుడు ఇట్లా బయలుపరుస్తున్నాడా అనిపించింది. మరి దేవుడు నాకు దగ్గరగా ఉండి మరి నాతో మాట్లాడుతున్నాడని చాలా సంతోషం అనిపించింది. నేను ఏ పార్టీ
పెట్టేదాన్ని ప్రభా అనుకునేదాన్ని. ఇంట్లో ప్యాషన్ బట్టి ఎక్కువ మరి ఇంట్రెస్ట్ చూపించలేకపోయేదాన్ని. తెలుసు ఆత్మీయ తండ్రి గారికి కూడా తెలుసు మరి మా ఇంట్లో పరిస్థితి, ఆయన గారి గురించి కూడా తెలుసు. మా ఇంట్లో పేరెంట్స్ కూడా వాళ్ళు ఎవరు ఒప్పుకోరు అని, అందులోంచి మరి దేవుడు నన్ను ఎన్నుకున్నారని నిన్న సాయంత్రం చెప్పారు. నలిగిపోయిన హృదయాన్ని దేవుడు ఎన్నుకుంటాడు, కష్టాల్లో ఉన్నవాళ్ళని దేవుడు ఎన్నుకుంటాడు, మంచోళ్ళని కాదని చెప్పారు. మరి దాంట్లో చాలా సంతోషం అనిపించింది. నేను ఆయన అర్హత కూడా లేని నన్ను ఎన్నుకున్నాడండి. నేను చాలా అదృష్టవంతురాన్ని. ఆయన కొరకు ఏదో ఒకటి చేయాలని మరి అప్పుడు నాకు చాలా ఆలోచన, చాలా సంతోషం వచ్చింది. వాక్యం చదివేదాన్ని నాకు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు చదువుతుంటే మరి కొన్ని విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్న ఏ ప్రవర్తన ప్లేస్ లో నన్ను పెట్టుకుని నన్ను ఆ వాక్యం చదివినప్పుడు అది మనకే వస్తుందని మరి ఆత్మీయ తండ్రి గారు ఒకసారి చెప్పినప్పుడు అప్పుడు ఆ ప్లేస్ లో నన్ను పెట్టుకుని చదివినప్పుడు మనకు అర్థమవుతుందని మరి ఈ 10 రోజుల ఉపవాసంలో చాలా గ్రహించాను. కొన్ని తెలిసినవి చాలా వరకు వాక్యం చదువుతుంటే మరి యాకోబు గ్రంథం కూడా చదవమన్నారు బ్రదర్. యాకోబు గ్రంథం చదివినప్పుడు కూడా దేవుడు చాలా విషయాలు బయలుపరిచాడు. నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ 10 రోజుల ఉపవాస ప్రార్థనలో మరి దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు, ఆత్మీయ తండ్రి గారు నాకు ఇది అవకాశం ఇచ్చినందుకు మరి ఆయనకి దేవుడికి నా వందనాలు. నా కొరకు కూడా మీరు ఎంతో ప్రార్థించారు. మీ అందరికీ నాకు ప్రత్యేక వందనాలు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును. బ్రదర్, సిస్టర్స్, మరి ఇంకొక మాట నేను చెప్పడాన్ని ఆశిస్తున్నాను. మరి నిన్న బ్రదర్ అయితే మరి చెప్పేది వాక్యం అయితే నా ఫ్యామిలీకి చాలా 100% మ్యాచ్ అవుతుంది. మరి దేవుడు ఏంటంటే దిక్కు లేని వాళ్ళని దేవుడు ఎన్నుకుంటాడు. నా లాంటి దళితులని. ఆయన బలవంతాన్ని, జ్ఞానవంతుని, ఇంజనీర్ అన్న సేవకు ఎన్నుకోడు. ఎలాంటి నా లైఫ్ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే చిన్న ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమ్ సాల్వ్ చేశాను. ఏంటంటే డాడీ టైం నాకు తెలియదు. నేను 5 years ఉన్నప్పుడే డాడీ చనిపోయారు. అది గుర్తు కూడా అంతగా లేదు. అయితే నేను మా 2 సిస్టర్స్, మరి మమ్మీ, అన్నయ్య పెద్దవాళ్ళు కాబట్టి ఆయన మరి అప్పుడే కొత్తగా పెళ్లి అయ్యి మరి తీసుకొచ్చేవారు. ప్రతి దాంట్లో వడ్డీకి సపోర్ట్ ఇచ్చేవాడు. నేను మమ్మీ వాడు ఏదైనా మనకి ఇచ్చేవాడు. అలా ఏడుస్తూ అలా ఉండేవాళ్ళము. అలాగా మా లైఫ్ జరిగిపోయింది. మరి మా వదిన చుట్టాలు వచ్చిన మాకు కొంచెం అప్పుడు 16, 17 అట్లా ఏజ్ అయ్యేది. ఏజ్ లో ఉన్నప్పుడు మాకు కొంచెం ఊర్లో ఉన్నవాళ్ళు కదండి. ఆవిడకి ఇంకా ఎవరు మ్యారేజ్ అవుతారో లేదో ఒకరు ఎన్నో అనేవాళ్ళు మాకు. నేను మా అక్క అలా ఉండేవాళ్ళము. అయితే మామూలు కంపెనీలో పనిచేసే వాళ్ళము. శాలరీ రాగానే శాలరీ అంతా ఇవ్వండి, మీకు ఫుడ్ పెడుతున్నా కదా, కావాలంటే మీకు ఛార్జ్ కావాలంటే ఒక 50 rupees మీ దగ్గర పెట్టుకుంటే అనేవాళ్ళు. మేము అంతే శాలరీని ఆయన లైఫ్ బాగా ఎంజాయ్ చేసేవాడు. మరి వాళ్ళ భార్యతో అక్కడికి వెళ్ళడం, ఇక్కడ మోదీతో అక్కడికి వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళడం, ఊరు వెళ్ళడము. కానీ కొంటే సేవింగ్ చేయలేదు. వాళ్ళకి మ్యారేజ్ అన్ని పట్టించుకోవడమే కాదు. మరి అలా లైఫ్ అలా జరిగింది, అట్లా అయింది. మరి తర్వాత చాలా అల్లగా బక్కగా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి నాకు హెల్త్ పాడడము. అలా అందరూ అసలు పెళ్లి క్లాస్ పిల్లలు పుడతావా, అసలు ఏంటి లైఫ్ అనేవాడు. అలా అక్క పక్కన అలా మాటలతో ఎన్నో గాయపడ్డాను నేను. తర్వాత నాకు 18 మ్యారేజ్ అయింది. తర్వాత మరి ఇప్పుడు దేవుడు మంచిగా తన సేవకురాలుగా మరి వాడుకున్నాడు. మంచి టైం అండ్ కోడ్ లాంటివి 2 పిల్లల్ని ఇచ్చారు. మరి దేవునికి స్తోత్రం చెల్లించాలి. ఎందుకంటే నేను అసలు ఏ పార్టీదైనా కాదు ప్రభు, మరి నన్ను సేవ కొట్టుకుంటావు, మరి నన్ను ఎన్నుకున్నావు. ఒకవేళ వాళ్ళ సూటి మాట్లాడుతున్నారు లైఫ్ ఇంకా ఏమైంది, కానీ అట్లా కాదు. మంచిగా నా జీవితం ఎంతో తిట్టాడు, ఒక కళ నేర్పించాడు. మరి ఒక మంచి లైఫ్ దేవుడు నాకు ఇచ్చాడు. ఆ లైఫ్ నేను కదా నిన్న బ్రదర్ చెప్పినందుకు నా లైఫ్ లో మొత్తం 100% మ్యాచ్ అయింది. ఆయన దిక్కులేని దళితులనే ఆయన లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం. ఈ చిన్న మాట జీవించిన గాక. ఆమేన్. దేవుడికి వందనాలు. అందరికి సిస్టర్స్ అందరికి వందనాలు. నా సాక్ష్యం అయితే కింద నెలంతా అనారోగ్యంతో ఎంతో బాధపడ్డాను. ఏమైపోతాననేసి చాలా రాత్రి పొగలు టెన్షన్ పడి ఉంది. తన ఆయాసం, దగ్గు. ఆ ఆయాసంకి అయితే నా ప్రాణం పోతుందేమో అనిపించింది. ప్రాణం పోతుందేమో, హాస్పిటల్ అని జాయిన్ అయిపోతానండి. నా ప్రాణంకి ఎన్నో కొట్లాడేది. తమ్ముడికి ఫోన్ చేశాను. తమ్ముడు నాకు ఏంటి అసలు బాగాలేదు తమ్ముడు అని తమ్ముడికి ఫోన్ చేశాను. ప్రతి విషయాన్ని తమ్ముడు ప్రార్థన చేయమని తమ్ముడికే ఫోన్ వెళ్తాను.
ప్రార్థన చేయ తమ్ముడు హాస్పిటల్లో లోనికి వెళ్ళినప్పుడు కూడా తమ్ముడు ప్రార్థన చేయమని మళ్ళీ ఫోన్ చేసింది మా పాప గడన. ఆ నెలంతా కష్టమే పడ్డాను. హాస్పిటల్ తిరిగి నేనైతే ఈ రోజుకి ఇలా ఉన్నానంటే దేవుడి కృప వల్లే. దేవుడు నన్ను బతికించాడు. ఎన్ని విధాలుగా శ్రమలు పడినా, హాస్పిటల్ బాధపడినా, డబ్బు ఖర్చు అయిపోయినా ఈ రోజుకి ఇలా ఉన్నానంటే దేవుడి కృప పెట్టి, అలాగే తమ్ముడు ప్రార్థన పెట్టి ప్రార్థనలో గడ పెట్టాడు. తమ్ముడు ప్రార్థన చేశాడు. అది ఈ 10 రోజులు ప్రార్థనలో గడ రాత్రి 10 వేస్తే ప్రార్థన చేసుకోవాలి, ఇదే ఆలోచన, ఇదే తలంపుతో ఉన్నాను. అది దేవుడు నడిపింపు. అలాగే తమ్ముడు మనకి 10 రోజులు ప్రార్థన కోటను పెట్టబెట్టి మనం ఆసక్తిగా ప్రార్థన చేసుకోవాలని ఆ ఆలోచన మీద మనం ఉన్నాము. ఈ 10 రోజుల ప్రార్థనలని ఒక రోజు అయితే తమ్ముడు ఎప్పుడు నాకైతే కళ్ళకు అనేది లేదు. తెల్లవారుజామున మనం లేచే ముందు 5 గంటల ప్రార్థన లేచే ముందు తెల్లవారుజామున 4 గంటల సమయంలోనే తమ్ముడైతే కళ్ళకు వచ్చి మా ఇంట్లో అందరూ ప్రార్థనలని ఇంట్లో ప్రార్థన కోటం పెట్టుకున్నట్టుగా తమ్ముడు వచ్చి ప్రార్థన చేసినట్టుగా ప్రతి ఒక్క బిడ్డకు వచ్చి ప్రార్థన అందరూ ముసుకేసుకుని ప్రార్థన చేసినట్టుగా నాకైతే అది దర్శనం నాకు తెలియదు. ఎప్పుడు దర్శనం నేను చూడలేదు కాబట్టి ఇది కళ అనుకుంటున్నాను. నా ఇంట్లో ప్రార్థన కోటం జరిగినట్టుగా తమ్ముడు వచ్చినట్టుగా నాకు అనిపించింది. జనమంతా నా ఇంటి నింపుగా జనమంతా ఉన్నారు. ఇది అదే దేవుడు కృప పెట్టి 10 రోజులు నాకు జరిగిన సాక్ష్యం ఇది చెప్పుకుంటున్నాను. ఈ చిన్నమాట దేవుడు దీవించిన గాక. కొంతకాలం నుంచి మా పాప కళ్ళ ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతుంది. నేను ఒక 2 దగ్గర డాక్టర్స్ దగ్గర చూపించినప్పటికీ అది తగ్గలేదు. కొంతకాలం కిందట మన బ్రదర్ దగ్గర ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టిన ఆ తెల్లారి నుంచే చాలా వరకు మార్పు చూడడం మేము ఇప్పటికి చాలా మార్పు చూడడం మేము గమనించినామండి. ఈ దేవుడు ఈ చేసిన మేలును బట్టి ఎంతోగానో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. అట్లాగనే ప్రార్థన చేసిన మీ అందరికి కూడా దేవుని నామంలో ప్రైజ్ లార్డ్. దేవుడు ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ లో నాకు చాలా మేలు చేశారు. స్టార్టింగ్ లోనే నేను అద్భుతాన్ని పొందుకున్నాను అన్నయ్య, కానీ నాకు అది గుర్తులేదు. వెంటనే మర్చిపోతున్నాను నేను నా జీవితంలో ఏదైనా. కానీ ఒక 5 రోజుల క్రితము ఇంట్లో చిన్న ఇష్యూ జరిగింది. మా అత్తయ్య గారు వెళ్ళి నా మీద స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడాకని వెళ్ళారు. అయితే దానికి మా హస్బెండ్ నన్ను ఉన్నాడు, మా అమ్మ వాళ్ళ స్టేషన్కి వెళ్ళి మీద కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అంటే నాకు ఆ క్షణం చాలా బాధేసింది. ఏంటి వీళ్ళకి ఇంతలాగా లోబడి ఉంటున్నాను, అయినా కూడా నాపైనే వాళ్ళే గొడవ పెడుతున్నారు, మళ్ళీ నా మీదనే వీళ్ళు ఇలా కక్ష సాధిస్తున్నారు. నేను ఇంటి మనిషిని కాదా, ఎందుకు ఇంత నన్ను ఇంత నమ్ముంటుంటే నన్ను ఇంత బాధ పెడుతున్నారు అని ఆ క్షణం చాలా బాధేసింది అన్నయ్య. అయితే నాకు బావగారి విషయంలో నాకు చాలా బాధేసింది. వాళ్ళు ఏం చేసినా కామ్ గా ఉండేసరికి నేను మ్యారేజ్ చేసుకుని వచ్చినప్పటి నుంచి నా భర్తే కదా నన్ను ప్రతి విషయంలో ఆదుకోవాలి, తనే ఎందుకు ఇలా ఉంటున్నారు అని నాకు బాధేసింది. ఆ టైంలో మీకు జస్ట్ మెసేజ్ చేశాను అన్నయ్య, ఏం కాదక్క అని మీరు నాకు ధైర్యం చెప్పారు. ఆ ధైర్యంతో నేను ముందుకు సాగాను అన్నయ్య. సరే ఏదేమైనా కానీ ఇక్కడ నాకు ఎవరు లేకపోవచ్చు, కానీ దేవుడు నాతో ఉన్నాడు. దానియేలు సింహాల బోన్లో ఉన్నప్పుడు దేవుని శక్తి పొందుకున్నాడు కదా, అదే ధైర్యంతో నేను ఊరికాని ఊర్లో ఎంత అందరూ ఓకే ఇంట్లో అమ్మాయిని నన్ను ఇంత బాధ పెడుతున్నా కానీ నేను చాలా ధైర్యంగా వెళ్ళాను అన్నయ్య. వెళ్ళేసరికి నేను చాలా ధైర్యంగా అక్కడికి వెళ్ళి దేవా నా ముందు నువ్వు నడువు అన్నట్టు వాక్యం అనుకుంటూ వెళ్ళి నేను బాధపడ్డాను. ఏ విషయం అంటే నా భర్త విషయంలోనే నేను బాధపడ్డాను. తినని నమ్ముకుని ఉన్నాను కదా, తినేందుకు. అప్పుడు నాకు అనిపించింది నా దేవుడే నాకు
అన్ని విషయంలో తోడై ఉంటారు. ఈ లోకంలో ఎవ్వరూ శాశ్వతం కాదు, మనతో ఉండే వాళ్ళు ఎవ్వరూ ఉండరు, అది ఎప్పటికైనా అన్నట్టు నాకు ఆలోచన వచ్చింది అన్నయ్య. అయితే స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఎవ్వరు ఆ ఎస్ఐ గారు నన్ను పిలిచారు. నేను వెళ్ళాను దగ్గరికి. వెళ్ళంగానే ఈమె వచ్చి ఏవేవో చెప్పేస్తున్నారు మా అత్తయ్య గారు నా మీద. అయితే ఆయన ఒకటే అన్నారు, అమ్మ నీకు ఆమెతో పడకపోతే ఇక్కడ మీకు హోమ్స్ ఉన్నాయి తీసి పెడతాము ఉండండి అని మా అత్తయ్య వాళ్ళకి చెప్తే, మా అత్తయ్య అంటుంది ఆమెతో నేను పడలేకపోతున్నాము, నేను ఇక్కడే చనిపోతాను, ఆమెకి ఏదైనా శిక్ష వేయండి లేదంటే నేను ఇక్కడే చనిపోతాను అని చాలా ఇదిగా మాట్లాడారు అన్నయ్య. అటువంటిప్పుడు వాళ్ళకి అర్థమయ్యింది. నన్ను ఇంకేం అనలేదు వాళ్ళు. ఏంటంటే వాళ్ళు ఏదో అన్నప్పుడు నేను ఈ ఒక్కసారి నేను మాట అన్నానండి, ఆ ఒక్కటి రికార్డ్స్ చేసుకున్నారు, నన్ను తీయకూడని వీడియోస్ కూడా నన్ను తీశారు, అలాంటిది కూడా నేను భరించాను. మరి పిల్లలతో ఉంటున్నాను, మరి నా పరిస్థితి మీరు ఒకసారి అర్థం చేసుకోండి. నేను సార్ కూడా అనలేదు అన్నయ్య, అక్కడ మిమ్మల్ని ఎలా పిలుస్తున్నానో అక్కడ ఆ ఎస్ఐ గారిని కూడా అన్నయ్య అని నేను పిలిచాను. వాళ్ళకి అర్థమయ్యింది. అప్పుడు మా హస్బెండ్ తో అన్నారు, మీరిద్దరికి చెప్పలేకుండా ఉంటున్నారు కాబట్టి ఈ వీళ్ళనైనా సెపరేట్ చేయండి, ఆమెకైనా మనశ్శాంతి ఇవ్వండి అనేసి చెప్పారు అన్నయ్య. అయితే నేను థ్యాంక్స్ చెప్పి మీరు వెళ్ళిపోండి అంటే నేను బయటకు వచ్చేసాను. అయితే మా అత్తయ్య మాత్రం ఈ అమ్మాయిని ఏదైనా చేయాలండి మాకు చెప్పండి సొల్యూషన్ అంటుంటే వాళ్ళు ఒకటే అన్నారు, ఈసారి నుంచి ఈ అమ్మాయి మీకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తే మీరు 100 నెంబర్ కాల్ చేయండి అమ్మా, ఈ అమ్మాయిని అయితే ఇప్పుడు ఏం అనకండి మీరు అనేసి పంపించేశారు అని. అక్కడ దేవుడు చాలా అద్భుతంగా నన్ను కాపాడారు. మరి అది సరిపోయినట్టు నిన్నటి దినమందు కూడా వీళ్ళకి తెలిసిన బంధువుని పిలిపించుకున్నారు. మళ్ళా నాతో ఏదో మాట్లాడిందాం అనుకున్నారు. నేను అప్పుడు చాలా టెన్షన్ అయ్యాను. ఏంటి ఎన్నిసార్లు నా జీవితంలో ఇవన్నీ అనిపించినాయి. మీరు కాన్ఫరెన్స్ కాల్లో ఉండగానే నేను ఫోన్ చేశాను అన్నయ్య, మీకు నా ప్రాబ్లం చెప్పి కట్ చేశాను ప్రేయర్ చేయమని. కానీ అద్భుతం రీతిలో వాళ్ళందరూ నా పక్షం వారయ్యి నాతో సమాధానంగా మాట్లాడి, వాళ్ళు ఏంటో మాకు తెలుసు, నీవేంటో మాకు తెలుసమ్మా, నీ హెల్త్ నువ్వు చూసుకో, నీ బిడ్డలు నువ్వు కాపాడుకో అని చెప్పేసి వెళ్ళిపోయారు. నాకు చాలా సంతోషం అనిపించింది. వారందరూ వారి తరపు వచ్చిన వాళ్ళే. అంతకుముందు స్టేషన్కి వెళ్ళడానికి ముందు కూడా వీళ్ళు మేముంటున్న ఏరియాలో కాలనీ ప్రెసిడెంట్ కి వీళ్ళకి తెలిసిన పెద్దల్ని పిలిచారు, కానీ ఎవ్వరు కూడా రానని చెప్పాక వీళ్ళు స్టేషన్ కి వెళ్ళారు అన్నయ్య. అక్కడ అద్భుతం దేవుడు చేశారు. మరి ఈ రోజు కూడా మరి మా ఆడపడుచు అవి వచ్చారు. కానీ దేవుడు ఏంటంటే నేను ఇంక వాళ్ళు రాగానే మార్నింగ్ నేను అన్నయ్య కాల్ చేసి చెప్పాను నా పరిస్థితి. అన్నయ్య చాలా వాళ్ళు ఏమన్నా ఒప్పుకలుగా మాట్లాడొద్దక్క అని చెప్పారు. అన్నయ్య మాటల ప్రకారం వాళ్ళు రాగానే వాళ్ళని ప్రేమించాను. వారి నుండి అయితే ఇప్పటి వరకు ఇంతవరకు కూడా ఎటువంటి ఇబ్బంది నాకు కలగలేదండి. ఇంకా కూడా ఆమె కలగకుండా సమాధాన పడేలాగా మీరందరూ ప్రార్థించాలి. అలాగే నా హెల్త్ కూడా బాగుండట్లేదు. దేవుని కృపలో ప్రేయర్స్ లో అటెండ్ అవడానికి దేవుడు నాకు ఇచ్చిన సహాయాన్ని బట్టి వందనాలు. ఇంకా నా హెల్త్ కోసం ప్రేయర్ చేయండి. ముఖ్యంగా నేను మర్చిపోతున్నాను, మతి మరుపు అయిపోయాను. ఆ మతి మరుపు పోయేలాగా నేను ప్రేయర్ చేసుకుంటాను. మీరు కూడా నా కోసం ప్రార్థించవలసిందిగా మీ అందరినీ కోరుచున్నాను. ప్రతి విషయంలో మీరు నాకు చాలా అండగా ఉండి తోడుగా ఉంటున్న సిస్టర్స్ కి, బ్రదర్ నన్ను ఎంతకాలం బలపరుస్తున్న బ్రదర్ కి దేవుడు నాతో ఉన్నందుకు నా చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య. అన్నయ్య ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య. ఇంకొక సాక్ష్యం ఇందాక మర్చిపోయాను నేను. అయితే మొన్న సండే రోజుని నేను ఒక సహోదరి ఇంటికి వెళ్తాను. ఎప్పుడు వెళ్ళినా నా కోసం ప్రేయర్ చేయమంటారు వాళ్ళు, అత్త కోడలు ఇద్దరును. అయితే నేను ప్రార్థన చేస్తాను వాళ్ళ గదిలోని. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆత్మ తాగుతుందమ్మా నువ్వు ప్రార్థన చేస్తుంటే నన్ను ఇద్దరు అత్త కోడలు అంటారు. అలా ఒక సంవత్సరం నుంచి పరిచయం వాళ్ళు నాకు కాపులు వాళ్ళు. అయితే మొన్న ప్రభు వల్ల కదా నేను తొందరగానే రెడీ చర్చికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే వాళ్ళ కోడలకి కడుపులో నొప్పి కింద వచ్చిందని అమలాపురం హాస్పిటల్ మరి జాయిన్ చేశారంట. జాయిన్ చేసిన తర్వాత అప్పుడు సోమవారం మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు కదా ఆదివారం అనేసి వెళ్తే అప్పుడు నాకు చెప్పింది అనమాట, ఏమని ఇలాగా కడుపులో నొప్పి వచ్చేసి హాస్పిటల్ జాయిన్ చేస్తాము, కడుపులో గడ్డలు ఉన్నాయని చెప్పారు, ఏమని ఆపరేషన్ పడకుండా ప్రార్థన చెయ్యి అని చెప్పారు. అయితే నేను ఎందుకో ఫోన్లో దేవుని చిత్తం అయితే ఆపరేషన్ పడకుండా మందుల వల్ల రికవర్ అవుతుందండి, బాధపడకండి అని చెప్పాను. అలాగే మరి కాన్ఫరెన్స్ కాల్లో కానీ ఉదయకాలం సాయంకాలం మధ్యాహ్నం అలాగే ప్రార్థన చేసిన ప్రభాని చిత్తం అయితే
ఆ కడుపులో ఉన్న గడ్డలు కరిగిపోవాలి ప్రభు, ఆపరేషన్ పడకూడదు నాయన అని నేను ప్రార్థన చేశాను. మరి ప్రార్థన చేసిన రీతిగా దేవుడి కృపను బట్టి మరి మందుల వల్ల కరిగిపోద్దమ్మా అని డాక్టర్లు చెప్పారు. మరి హాస్పిటల్ నుంచి కూడా ఇంటికి పంపించేశారు అన్నయ్య. మరి అందుని బట్టి దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడికి వందనాలు. అదే విధంగా మా పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి దావీద్ అనమాట. అదే 2 సంవత్సరాల నుంచి బయటికి వెళ్ళాలని ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు. కానీ మేము అందరం అలాగే ప్రార్థన చేస్తున్నాము, వెళ్ళాలి ప్రభు అని. మా పాస్టర్ గారు ఆశ ఏంటంటే దావీద్ బయటికి వెళ్ళాలి, పెద్ద మందిరం కట్టాలి, అనాథ పిల్లల్ని మరి కొంతమంది ఎదవరాళ్ళు ముసలి ఉంటారు కదా వాళ్ళని ఆదరించాలి అని మా పాస్టర్ గారి కోరిక. అయితే మా పాస్టర్ గారు ఏమంటారు, దేవుడి చిత్తం అయితే అన్ని జరుగుతాయమ్మా, మనం అక్కడికి వెళ్ళక్కర్లేదు, దేవుడు ఎక్కడున్న మనల్ని దీవిస్తాడు అని చెప్తారు. అయితే మరి మళ్ళీ 1,50,000 అంతా ఏజెన్సీ కట్టి మరి వీసా వచ్చింది. తర్వాత మరి టికెట్ కూడా ఒక అయిపోయిన తర్వాత ఒక 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి పాస్పోర్ట్ కనిపించట్లేదు. అయితే పాస్పోర్ట్ కనిపించకపోతే ప్రార్థన చేయదామని ఆ ఇంట్లో ఏది పోయినా పాస్టర్ గారి మీద పెడతారు వాళ్ళు నాకు బాగా తెలుసు వాళ్ళు. అయితే ముందు కూడా అలాగే చేశారు. తర్వాత నిజాలన్నీ బయటపడినాయి. అదే సరే ఫాదర్ మీరు ఏం బాధపడకండి, దేవుడు ఉన్నారు కదా, మన దేవుడు గొప్ప దేవుడు అనేసి అలాగే ప్రార్థన చేసేవాళ్ళు. అను సిస్టర్ కూడా ప్రార్థన చేశారు ఆ విషయంలోని. అయితే లేని నింద మరి ఫాదర్ గారి మీద వేస్తున్నారు. కానీ ఆ పాస్పోర్ట్ ఎవరు తీసారంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే, వాళ్ళ మేనగోడలు తీసింది. అదే వాళ్ళ బావ బయటికి వెళ్ళడం ఇష్టం లేదు, తనకి తీసి ఆ పాస్పోర్ట్ చింపేసిందంట ఆల్రెడీ. అయితే అప్పుడు తర్వాత తెలిసిందనమాట. అప్పుడు మా పాస్టర్ వాళ్ళ మేనగోడని సచ్చిలో తీసుకెళ్లి ఆ కరెంట్ వైర్లతో బాగా కొట్టిందంట. అప్పుడు కూడా నిజం చెప్పలేదంట, తర్వాత నిజం తెలిసిందంట. అది అప్పుడు అయ్యో ఫాదర్ని అనవసరంగా అన్నాం మనము అనేసి వాళ్ళు తెలుసుకున్నారు. మరి ఈ విషయంలో ప్రభా ఎవరు తీసారు, ఇది బయటపడాలి. లేనింద మరి వచ్చిందంటే చాలా మరి భరించుకోలేనంత బాధ ఉంటది. అప్పుడు నేను అలా ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అద్భుతంగా ఎవరు తీసారో తెలిసింది. మళ్ళీ పాత పాస్పోర్ట్ జిరాక్స్ ఉంటే అది మరి పట్టుకెళ్ళి దాన్ని మళ్ళీ కొత్త పాస్పోర్ట్ కి తయారు చేస్తున్నారు. బాగా వెళ్ళకూడదు, వెళ్తే నేను ఉండలేను అని అమ్మాయి చెప్తుంది అనమాట. అది ఏదేమన్నా దేవుడి కృపను బట్టి మరి ఎవరు తీసారన్నది తెలిసింది కాబట్టి మరి తెలియాలని నేను ప్రార్థన చేశాను. అలాగే దేవుడి కృపను బట్టి ఎవరు తీసారో తెలిసింది. అందుని బట్టి దేవుడికి వందనాలండి. ఈ సాక్ష్యాలు దేవుడు దీవించును గాక. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ప్రైజ్ లేడు తమ్ముడు, అందరికీ ప్రైజ్ లేడమ్మా. మరి నేను సాక్ష్యం ఏంటంటే చెప్పబోతున్నా. మరి నాకు ఆపరేషన్ అయింది గత మార్చి నెలలోనే. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను రాత్రిలో సరిగా ఉండలేకపోయాను, ఉపవాసము ఉండలేకపోయాను. చాలా బలహీనంగా ఎప్పుడు 3 పూటలు తినటము అలాగే చేసేదాన్ని. ఇంకా నా జీవితంలో ఇంకో ఉపవాసం ఉండగల, ప్రేయర్లో కూర్చోగల, ప్రేయర్ చేయగల ఎంతో దీనిగా బాధగా ఉండేదాన్ని. మరి తమ్ముడు మరి 10 రోజులు ఫాస్టింగ్ లోను వండుకున్నప్పుడు మరి పాప వివాహం కోసం కూడా నాకు డబ్బులు కుదరలేనప్పుడు నువ్వు ధైర్యంగా ఉండగా, నువ్వు టెన్షన్ పడకు, నువ్వు నేను తమ్ముడికి నేను నిలబడతాను, నేను ప్రేయర్ చేస్తాను, నేను దాని ధైర్యం చెప్పి అంత ధైర్యపరిచారు. ధైర్యపరిచిన తర్వాత ఎంత ధైర్యపరుస్తుంది, ఇంత దీనిగా నన్ను బలపరుస్తుంది. మా ఆయన ఏమో నాకైతే రూపాయి సంబంధం లేదు, నేనైతే పెళ్లి చేయను, మీరేం చేసుకోండి అని అన్నారు. అని అంటే ఆ తమ్ముడు ధైర్యపరిచాక నీకెందుకు, నువ్వు కాంగుండు, నెమ్మదిగుండు, ధైర్యంగా ఉండు అన్నారు. నాకు నీకు అవసరం అంటే 3 లక్షలు అంటే దేవుడు అలాగే 2 లక్షలు సమకూర్చాడు పాప వివాహం కోసము. రేపే ఆమెకి వివాహం డేటు రేపు. అయితే కుదిర్చాడు. మరేమో 1 లక్ష రూపాయలు ఏం కుదరాలి. ఒక ఆవిడ ఇస్తానన్నది ఇవ్వననిసిన తర్వాత మళ్ళీ దేవుడిని అడిగాక ఈ ఫాస్టింగ్ ప్రేయర్ లోనే దేవుడు ఏమొచ్చి ఒకలేమో మా నగలు పెట్టేసి ఇస్తాను 1 లక్ష రూపాయలు, నువ్వు ధైర్యంగా ఉండని దేవుడు నమ్ముకున్న బిడ్డ అన్నారు. దేవుడు అలాగా నా పట్ల డబ్బులు అయితే నా 3 లక్షలు కావాలనుకున్నప్పటికీ దేవుడు సమకూర్చాడు. మరి అందుని బట్టి వందనాలు. మరి ఆ కుమారుడు అయితే మాత్రం ఆ షిప్ లో జాబ్ చేస్తాడు కాబట్టి ఆదివారం వివాహం పడ్డది. నేను చాలా బాధపడ్డాను. చాలా మంది సేవకులు విశ్వాసులు రావడానికి కూడా నచ్చలేదు. ఇది అయితే క్రైస్తవురాలు అయ్యి కూడా ఇందు వివాహం చేస్తానని అన్నారు. మరి దేవుని చిత్తము మరి మా పట్ల ఏమన్నది తెలియదు కానీ రేపు వివాహం క్యాన్సిల్ అయిపోయింది ఆ అబ్బాయి రాకపోవడం వల్ల. మరి నా కోసం మరి నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు 5 సంవత్సరాల వయసు అప్పుడు నాకు దెయ్యం దురాత్మ పడుతుండేది. నాకు పెళ్లి అయ్యేసరికి అప్పటికి 13 సంవత్సరాల నుంచి అలా పడుతుంది దురాత్మ అన్నమాట. అలాగా
నన్ను ఎంతగానో బాధ పెట్టి ఇలాగ చేసేది. నా వలన నాన్నదమ్ములు, ఆ తల్లిదండ్రులు అందరూ, నా బంధువులు, నా ఇరుకొరువారు, ఈదులు, ఆ ఊరు వారందరూ కూడా చాలా బాధపడేవారు అనమాట. చాలా భయంకరంగా నన్ను బాధ పెట్టేది. ఒక సీరియల్ సినిమాలు తీస్తారు, అలాగ స్టోరీ లాగా నాకు ఆ దురాత్మ నాతో మాట్లాడడం, నాతో ఉండము, సాష్టాంగ అలాగా చేసేది అనమాట. అలాంటి దాని నుంచి నాకు దేవుడు విడుదల ఇచ్చాడు. ఆ విడుదలని కూడా మరి నాకు మొన్న ప్రేయర్ ఆరాధన చేసేటప్పుడు కూడా ఆ దురాత్మ ఏమొచ్చి నా మీదకి ఆరాధన చేయకుండా అలర్ట్ చేసింది. మరి చేసిన తర్వాత నేను ఒక రోజు ప్రేయర్లో అడిగాను, తండ్రి 10 రోజులు ఉపవాసాలు మరి అప్పటి నుంచి కూడా నా ఒంటి మీద ఉండదు కదా, ప్రభుని నమ్ముకున్నా, మరి ఎందుకు ఇప్పుడు నాకు బయటపడ్డది అనేసి, నేను ఇంకా నా ఒంట్లో ఉన్నదా లేకపోతే తీసివేస్తావా ఏటి ప్రభువా, మరి 10 రోజులు ఉపవాస ప్రార్థనలో నువ్వు నాకు ఒక కార్యం చూపించవా, అది ఎలాగ నాలో నుంచి వెళ్ళిపోయిందని నువ్వు చూపిస్తావు, నాకు తెలియదు, చూపించండి ప్రభు అనేటప్పుడు 7వ రోజు నాడు మాత్రము 8వ రోజు నాడు మాత్రము నాకు చూపించింది. అంటే పాప నేను ఒక్కటి పడుకుంటాము, ఆ చీకటి అంతకు ముందు నాకు ఒక ఎత్తు మనిషిలాగా చీకటి నల్లగా ఎత్తుగా పీక కనిపించేది కాదు, అలాగ చామాంతంగా నా మీద పడిపోయి ఒక పురుషుడిలాగా చేసి ఉండేది అనమాట. అలాంటిది అనమాట. మొన్న రాత్రి అయితే మాత్రము పెద్ద బండ చీకటి ఎంతో బరువు భారంగా మన మీద ఒక బండ పడిపోతుందా అంత బరువు నల్లటి చీకటి అనమాట నా మీద పడ్డానికి ఎంత ప్రయత్నిస్తుంది, కానీ నేను అలాగే కాలు చాపుకొని చూస్తాను కానీ భయపడతాను కానీ నా మీద పడలేకపోతుంది. అది నన్ను అడిగాను దేవుడిని, నాలో పోయిందా ఇంకా ఉన్నదా అనేసి అడిగేటప్పుడు అది అలాగ పడలేకపోతే భయపడతాను, కేకేస్తాను కానీ మరి ఈ పక్కన ఉన్న పాపకు కూడా వినిపించలేదు, ఏట మత్తులోనుంది. అది అలాగనమాట. వేసి రక్తం చేయమనుకునేసరికి మరి ఆ చీకటి అది ఎలా గాలిలాగా అలాగే వెళ్ళిపోయింది, నా మీదకి రావట్లేదు. రాకపోతే మళ్ళీ 9వ రోజు నాడు నిన్న అదేటి చేసిందంటే మా నాన్నలాగా వచ్చింది. చనిపోయిన నాన్న నాకు ఎప్పుడు కనిపించట్లేదు, నాన్నలాగా వచ్చి నిన్ను ఉండలేకపోతాను, నువ్వు నాతో ఉండు అంటే ఇదేంటి తండ్రి కదా, ఇది నాతో ఉండమంటాను ఇదేంటి ఇది అనేసి నేను చాలా సిగ్గుపడిపోతాను అన్నట్టు. నువ్వు నాకు దూరం అయిపోతాను, నిన్ను ఉండలేకపోతాను అని చాలా చాలా బాధపడిపోతానట. అయితే నువ్వెందుకు ఉండలేకపోతాను అనేసి నేను చెప్పుకొని నాన్న కాదని చెప్పేసి నేను వెళ్ళిపోతాను, ఇది దేవుని దృష్టికి తప్పది, నువ్వు ఇలాగ అనకూడదు, ఇది దేవుని దృష్టికి తప్పు అని చెప్పేసట నేను వెళ్ళిపోయినట్ట. మరి మా నాన్న అయిపోయారు, ఏటయ్యారు తెలియలేదు. అప్పటి నుంచి మరి నాకు తేలిగ్గా ఉన్నది, భారంగా లేదు, ఫ్రీగా ఉన్నది. డబ్బులు వాడాను అనేసి తీర్చాలని టెన్షన్ లేదు, భయం లేదు. ఇంట్లో ఎంత కరువు ఇబ్బంది అయినప్పటికీ కూడా ఇది లేదు ఇది ఉన్నది అనేసి ఒక బెంగ బెదిరిపోలేదు. దేవుడు గొప్ప ధైర్యాన్ని ఇచ్చాడు. ఈ 10 రోజులు ఉపవాస ప్రార్థనలోని మీ అందరి ప్రార్థన, తమ్ముడు ప్రార్థన, దేవుడి కృప నా అందించి నేనైతే నాలో ఉన్నది బయటికి దేవుడు తీసివేశాడని నమ్ముచాను. నాకు ఎప్పుడు నాకు అలాగుంటే నేను ఆ కళ్ళలోనైనా సరే మనం భర్తకాడు ఎలాగ లోబడిపోతామో కళ్ళలో కూడా అలాగ లోబడిపోయేదాన్ని, కానీ కళ్ళలో కూడా జయించే శక్తి ఇచ్చాడు. దాని నుంచి నాకు విడుదల ఇచ్చాడని నేను దేవుడి మీద అంటే నేను నమ్ముతానని నాకు విడుదల ఇచ్చాడు, నాలో ఏటి లేదని. దేవుడు వేసిన సాక్ష్యం దీవించిన కాక. ఆత్మీయంగా కూడా దేవుడు అంతా ఎదిగింపు చేస్తున్నారు. అందుని బట్టి దేవునికి వందనాలు. మరి వాక్యం చెప్పడం కూడా నాకేమీ రాదు. నేను బైబిల్ చదువుకుంటా ఉన్నప్పుడు మరి దేవుడు వాక్యం చెప్పే కృప కూడా ఇస్తున్నారు. అందుని బట్టి వందనాలు దేవుడికి. మరి ఇంట్లో కూడా సమాధానంగానే ఉంటుంది. పిల్లలు అయితే కొంచెం అల్లరి చేస్తున్నారు కానీ అంతా కూడా బాగానే ఉంటుంది. దేవుడు నడిపిస్తున్నారు. అసలు ఒక విశ్వాసలా నేను ఉండాలి. మరి వాక్యం చెప్పే స్టేజ్ కు దేవుడు తీసుకెళ్తున్నారు. ఇంకా ఆత్మీయంగా
దేవుడు మరి పాటల్లో కూడా నాకు భాషల ఆరాధన పాటలు కూడా భాషలో పాడడానికి దేవుడు కృప చూపించారు. మరి ఇటు ధన్యత దేవుడు నాకు ఇచ్చారు. అందుని బట్టి దేవుడిని అందులో మహిమపరుస్తున్నాను. మరి పౌలు గారు మరి ఆ రకంగా పాటలు పాడారట, ఆరాధించారట. మరి ఆ రీతిగా మమ్మల్ని కూడా దేవుడు ఆ అనుభవంలోనికి నడిపిస్తా మాకు ఆధిక్యతను దేవుడు ఇచ్చారు. అందుని బట్టి దేవునికి వందనాలు. మరి సేవ గురించి అయితే ఎప్పుడు కూడా నేను ఎక్కువ సేవ గురించే ప్రేయర్ చేస్తాను. మరి జ్యోతితో నాతో కలిపి ఒక రోజే మాట్లాడే యెషయా గ్రంథం నుంచి ఆ రోజు మీరు అదే వాగ్దానం ఇచ్చారు మాకు కూడాను. అప్పుడు అనుకున్నాం జ్యోతి నేను దేవుడు మనకి సేవ పరిచయంలో వాగ్దానం ఇచ్చారు, మా ద్వారా దేవుడు కార్యాలు చేస్తారని అని ఎంతగానో ధైర్యంగా అనిపించింది. ఇంకా దేవుడు మమ్మల్ని బలంగా వాడుకోవాలి, అనేక మంది కూడా ప్రార్థన చేయాలని మీరు అందరూ కూడా నా గురించి ప్రేయర్ చేయండి. పిల్లలు కూడా దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడి చెప్పి మా బిడ్డల పట్ల కూడా నెరవేర్చబడాలని. మా ఆయన గారు కూడా చాలా పర్వాలేదు, అంతకేం గొడవ చేయట్లో బాగానే ఉంటున్నారు. ఆయన కూడా దేవుని త్వరగా తెలుసుకునేలాగా మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. అనుదినము కూడా మరి దేవుడి వాక్యంతో నేను బలపరుస్తా వస్తున్నారు, నేను ధైర్యపరుస్తా. మరి అపోస్తుల కార్యం నుంచి అయితే చాలా విషయాలు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నారు. అపోస్తులు ఏ విధంగా నడిచారో, మరి నేను ఏ విధంగా ధైర్యంగా ఉండాలో, ప్రతి సమస్య గురించి కూడా గొప్ప ఆదరణ దేవుడిస్తా ఉన్నారు. కొద్ది మాటలు దేవుడు దీవించున్నారు.